ప్రేమానురాగాన్ని పంచేయిస్తున్నటువంటి ప్రేమమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఇచ్చేసినటువంటి సాయి సోదర సోదరీమణులందరికీ కూడా స్వామి దివ్య ఆశీస్సులు నిండుగా పూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తూ ఈనాటి ప్రథమ వార్షికోత్సవము అందరికీ పాల్గొనే అవకాశం భగవంతుడు మనందరికీ కల్పించారు. ఈరోజు ప్రథమ వార్షికోత్సవము 6వ తేదీ జరగవలసి ఉండేది, కానీ 8వ తేదీ జరగవలసి ఉన్నది 6వ నెలలో. కానీ మనం భక్తి యాత్ర పెట్టుకున్న సందర్భంగా ఈరోజు తెలుగు క్యాలెండర్ తిథి ప్రకారంగా ఈరోజు ఇక్కడ స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వార్షికోత్సవాన్ని ఇంత గొప్పగా జరుపుకున్నందుకు నిజంగా స్వామికి ఎంతో రుణపడి ఉన్నాం. మనం ఈ అవకాశం కల్పించిన స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు కూడా పాదాలు వందనాలు చేసుకుంటూ వారికి మీ అందరి తరఫున ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మన కరతాళ ధ్వనులతో వారిని స్వాగతించవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. మందిర ప్రథమ వార్షికోత్సవానికి వచ్చినటువంటి నిజంగా సాయి భక్తులు నిజంగా స్వయంగా స్వామి విచ్చేసినంత అనుభూతి మనకు కలుగుతుంది. స్వామి వచ్చారు కూడా ఇవాళ. అలాంటి ప్రథమ భక్తుల్లో ముఖ్యమైన వారు స్వామికి ఎన్నో దివ్యమైన సేవలు అందించి ఆయన అనుగ్రహాన్ని పాత్రలైన వాళ్ళు చాలా మంది మనకు వచ్చారు, పుట్టబట్టి నుంచే వచ్చారు. కాబట్టి స్వామి వచ్చినటువంటి తీరు మనకు కావాలి, అనుభూతి మనం పొందుతున్నాం. అలాంటి వారిలో ప్రథముడు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ రిటైర్డ్ అయినటువంటి డాక్టర్ శ్రీ రోమెల్ గారిని నేను వేదిక మీదకి రమ్మని వారిని సద్గౌరవంగా స్వామి తరఫున ప్రవర్తిస్తున్నాను. స్వామివారి భక్తులు, స్వామివారి సేవలో నిరంతరము తరించిన వారు డాక్టర్ రోమెల్ గారు. స్వామివారి సేవలో ఇంతటి 80 సంవత్సరాలు స్వామి సేవలను తరిస్తూ సేవిస్తూ చూడండి, ఆయన ఎంత వినమ్రత విధేయతతో స్వామిని సేవించుకుంటున్నారో చూడండి. అలాంటి వారు మనకు ఆదర్శం కాబట్టి ఒక్కసారి స్వామి తరఫున ఆయనతో శుభాభినందనలు తెలియజేయండి. స్వామికి పుష్పమాల అలంకరణ చేస్తున్నారు. ఇందాకే మన రోమెల్ సార్ వెంట వచ్చినటువంటి వారు కరుణాకర్ సార్ గారు, ఈయన కూడా రిటైర్డ్ చీఫ్ బ్యాంక్ ఆఫీసర్. అన్నిటికంటే ముందు స్వామి స్టూడెంట్. దానికి మనం గర్వించాలి. మనకి ఎన్ని అర్హతలున్నా, ఎన్ని విద్యార్హతలున్నా కానీ స్వామి స్టూడెంట్ అయితే మన జన్మం ధన్యమవుతుంది. అలాంటి ధన్యత పొందినటువంటి వ్యక్తి కరుణాకర్ గారు. వారు స్వామిని మాలాకృతుల్ని చేస్తున్నారు. ఇవాళ స్వామికి ప్రత్యేకమైనటువంటి పుష్పాలు, త్రిదళాలతో చేసినటువంటి మాలను కూడా సమర్పించారు. మారేడు దళ మాలను కూడా వారికి సమర్పించారు. సంతోషమైంది. వారి వెంట వచ్చిన మరొక స్వామి స్టూడెంట్, స్వామి దగ్గర చదువుకొని పెద్దవారి ఎంతో మంచిగా స్థిరపడినటువంటి దినేష్ గారు, వారు కూడా స్వామి యొక్క స్టూడెంట్. వారు కూడా కలిసి వచ్చారు. వీరి ముగ్గురిని వేదికను అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున వారిని ఆహ్వానిస్తారు. ప్రథమ వార్షికోత్సవానికి వచ్చినందుకు మా మందిరం తాడిపత్రి సత్యసాయి సమితి మందిరం ఎంతో వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. రత్నమయ్య గారు. వారికి మంచి నీళ్ళు పెట్టండి సార్. మంచి
ఓం శ్రీ సాయిరామ్. స్వామివారికి ముక్తి బిడ్డలైన మన తాడిపత్రి భక్తులకు మీ అందరికీ ఇందాక గంగాధర్ గారు అన్నారు ప్రణమామ్యములని. మేము చెప్పాలి ప్రణమామ్యములు. స్వామివారి పాదపద్మలకు మన అందరి సమిష్ట సాష్టాంగ నమస్కారములు. ఇప్పుడే స్వామివారి స్పీచ్ లో ఏం చెప్పారు? నా ప్రాణమన్నా ఇస్తాను అని చెప్పారు. నా ప్రాణమన్నా ఇస్తాను, మిమ్మల్ని వదలను, నాకు కావాల్సింది మీ ప్రేమ కావాలి, నాకు కావాల్సింది మీ ప్రేమ కావాలి, నాకు మీ ప్రేమ కావాలి, మన ఇద్దరు ప్రేమ కావాలని 2 నిమిషాలు స్వామి ఆ 2 నిమిషాలు చక్కటి వీడియోలో చెప్పినారు. మీరు అదే ప్రేమతో ఇంత చక్కటి భవనం ఎట్లా నిర్మించారో నాకు అర్థం కాదు. గంగాధర్ గారు ఎట్లా నిర్మించారో తెలియదు మీరంతా. ఎందుకంటే చిన్న సమితి, నేను 5 years బ్యాక్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు చిన్న సమితి, అప్పుడు ఏదో ఇక ప్లాన్ ఉందంటే కల్లో అవుతుందా, 10-20 సంవత్సరాలు పడుతుందా, 30 సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు. మీరు ఎట్లా చేశారో ఏం చేశారో ఆ అద్భుతం అన్నమాట. మీకన్నా ఎన్నో పెద్ద పెద్ద సమితులు ఉన్నాయి, ఎవ్వరు ఇంత చక్కటి మందిరం చూడండి. స్వామి ఎంత ఆనందం, ఎంత ఆ మూర్తి, ఎంత అదృష్టము. చక్కగా మీ స్వామిది మహాప్రసాదం ఇచ్చినారు. మీకు కాదు, ఇది మీ తరతరాల 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 జన్మ జన్మలో మీ వంశానికంతని కూడా ఇలా స్వామి అండగా దండగా ఉంటున్నారు. స్వామి అప్పుడు సూపర్ హాస్పిటల్ కట్టినప్పుడు చెప్పారనమాట, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండేది కాదు, సూర్యుడు చంద్రుడు ఉన్నంత సేపు ఉంటానే ఉంటుందని స్వామి చెప్పారు. అదేవిధంగా మనం కూడా ఈ స్వామిని ప్రార్థన చేయాల్సింది ఒకటే, స్వామి మాకు ఇంత చక్కటి మందిరం ఇచ్చినారు, మా హృదయంలో కూడా ఇంత చక్కటి మందిరం ఇవ్వండి స్వామి అని మన కన్నీటితో ప్రార్థన చేయాలి. స్వామి చెప్పారు, ఈ గుడిల వల్ల ఈ మందిరాల వల్ల ఎప్పుడైతే మన హృదయం చీకటిగా ఉంటే ఎంత సుందరంగా లేకపోతే అంత బాగుండదు. కాబట్టి మనము స్వామిని కన్నీరుతో ప్రార్థన చేయాలి. కనీసం రోజు ఒకసారి కన్నీరు రాకపోయినా కూడా నెలకు ఒకసారి అయినా, లేకపోతే వారానికి ఒకసారి అయినా ప్రయత్నం చేయండి. నాకు రాదు, అప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని కన్నీళ్ళు వేసుకుని స్వామి ముందరా, స్వామిని సేవ ఇవ్వండి స్వామి, సేవ ఇవ్వండి, సేవలో కొంచెం భక్తి ఇవ్వండి స్వామి, ఏదో మెకానికల్ గా గాడిలాగా చేయకుండా మంచి సేవ ఇవ్వండి స్వామి అని కన్నీళ్ళు మన చుక్కలు రాసుకుని స్వామి ముందర డ్రామా ఆడితే అప్పుడప్పుడు స్వామి కట్టి వస్తుంటుంది అనమాట. మనం కూడా స్వామి ఇప్పుడే చెప్పారు, స్వామి తన ప్రాణాన్ని కన్నీరు పెడితే ఇంకా ఆయన గిడిగిడిగా ఆడిపోతాడు. ఆయన హృదయం తట్టుకోలేదన్నమాట. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏమొచ్చినా కూడా మనకి స్వామి మనతో పాటు భరిస్తున్నాడు. పాండవులు చూడండి, 12 సంవత్సరాలు అడవిలో ఉన్నారు, కానీ ప్రియమైన పాండవులు, అర్జునుడు వాళ్ళంతా ఎంత ప్రియం అంటే అటువంటి వాళ్ళు కూడా అరణ్యంలో పెట్టారు స్వామి. మనం అనుకుంటాం, అయ్యో మన దగ్గర డబ్బులు లేవే, వీళ్ళ దగ్గర లేవు, వీళ్ళు లేవే, మన ఐశ్వర్యం లేదు, మన బంధం లేదు, ఏది అనుకుంటాం. అట్లానే స్వామి కావాల్సిన అత్యంత ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. స్వామి వారు చెప్పారు, మన బూట్లు చెప్పులు ఎంత సైజు అంత సైజు, మనకి ఎంత అవసరం ఉంటే అంతే ఇస్తారు. మనకి అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఇస్తారు. మనకి నిజమైన ఐశ్వర్యం ఇచ్చినారు. మీరు అదే ఐశ్వర్యంతో మీరు చక్కటి మందిరం కట్టినారు. ఏ లక్షాధికారులు కాదు, కోట్లాధికారులు కాదు, మీరంతా ఉన్నా కూడా మీ చెమట వచ్చి చక్కగా ఇందాక ఫోటోలు చూసాము శ్రమదానంతో. మేము హైదరాబాద్ లో శివంలో 1971 3 years కట్టాము. స్వామి చెప్పారు, నేను అనుకుంటే 3 నెలల్లో కంప్లీట్ చేస్తాను శివం బిల్డింగ్, కానీ నేను చేయలేదు. ఎందుకంటే సేవలు కావాలి, మీరంతా వచ్చి సేవ చేయాలి. మీ చెమట దానిలో, ఆ బిల్డింగ్ దానిలో పడాలి, మీ కష్టం దీనిలో పడాలి, అప్పుడే మీ వంశాలు అభివృద్ధి అవుతాయి. అలాగనే మాకు 3 సంవత్సరాలు పట్టింది. 1969లో బిల్డింగ్ చేస్తే 71లో నిరోధించడం కాలేదు. స్వామి ముఖ్యంగా మనం ఈ మందిరం కట్టినందుకు మన చెమట వచ్చి కొంచెం భజనకి, నగర సంకీర్తనకి, మన కార్యక్రమాలకి, నారాయణ సేవ కానీ ఏదో ఒకటి ఈ కష్టం అనిపించాలన్నమాట. కష్టం అనిపించింది సేవ కాదు, కష్టంతో కూడుకుని రావాలి. దూరంగా, అప్పుడు సిటీ కొంచెం దూరంగా ఉంది, ఆ కష్టం అనిపించినప్పుడే అది నిజమైన సేవ అవుతుంది. సాక్రిఫైస్ లేని అది కష్టం కానే కాదు. కాబట్టి దయచేసి మనం కష్టం అనుకోకుండా, సుఖం అనుకోకుండా స్వామి గురించి వస్తున్నాము, స్వామి గురించి ప్రార్థన చేస్తున్నాము, స్వామి మాకు
ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. చూడండి, తాడిపత్రి అంటే మీకు తెలుసు కదా, ఇదివరకు ఋషులంతా అంతా తాటిపత్రి మీద మొత్తం అంతా అన్ని వేదాలన్నీ రాసేవాళ్ళు అనమాట. ఎంతో చక్కటి మీకు ఎంతో ఇది అదృష్టం గల ప్లేస్ అనమాట. ఇందాక మా ఫ్రెండ్ వస్తుంటే దినేష్ అంటున్నాడు, గణేశుడు కూడా తన టస్క్ వదిలిపెట్టి తాటిపత్రి మీద రాసినాడని. అర్థమైందా అండి? ఆ విధంగా మీరు అదృష్టాన్ని, మనకి ఇచ్చిన అదృష్టాన్ని మనం వదల చేయకూడదు. నేను బ్యాంకాక్ లో పనిచేస్తున్నప్పుడు ఒక బుద్ధిస్ట్ మాకు చెప్పాడు అనమాట, చీఫ్ మాంక్, టైం అనేది ఇట్లా కన్ను రెప్పలోపల అయిపోతుంటది. నువ్వు ఆలోచించుకో, మొదటి 10 సంవత్సరాలు ఎట్లా అయిపోయింది, 10 సెకండ్లాగా అయిపోయింది. నెక్స్ట్ నా 20 years ఇంకో 10 minutes లాగా అయిపోయింది. 20, 30, 40, 50, 60, 70 తర్వాత యాష్ అయిపోతాము. కాబట్టి ఇది టైం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంటది. మీరు ఉన్న శక్తి అంతా మీరు ఇప్పుడు ఉపయోగించండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఉపయోగిస్తారు అని చక్కగా ఆయన చెప్పారన్నమాట. ఈ విధంగా మనము ప్రతి నిమిషం కూడా స్వామి యొక్క మహాప్రసాదం అనుకుంటూ మన ఈ తాడిపత్రిని నిజంగా సత్యసాయి పత్రిలాగా మీరు రాసి చక్కగా స్వామికి సమర్పణ చేసుకోండి. మళ్ళీ ముఖ్యమైన ఇంకో రిక్వెస్ట్ ఏమంటే, స్వామికి రోజు ఉత్తరం రాయండి. చిన్న తెల్ల పేపర్ మీద రాసి వెంటనే చింపేయండి. మీ భర్తలు చూడకూడదు, పిల్లలు చూడకూడదు, ఎవరు చూడకూడదు. మన కష్టాలు, సుఖాలు, ఆనందం. నాకు ఈ రోజు తాడిపత్రి వస్తున్నానంటే నేను వెంటనే, స్వామి ఈ రోజు వస్తున్నాను స్వామి, ప్లీజ్ స్వామి దయించండి, అందరినీ దీవించండి, నన్ను దీవించండి రాసి వెంటనే చింపేశాను అనమాట. చిన్న తలకాయ నొప్పి వచ్చినా కూడా నేను, స్వామి నాకు ఈరోజు తలనొప్పి ఉంది చూడండి అని. ఆఫీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రతి ప్రాబ్లము మన స్వామికి చెప్పుకొని, స్వామికి చెప్తే ఇంకా మనం ఇంకా వేరే చూడక్కర్లేదు అనమాట. ఆయన చూసుకుంటారంతా. మనం చదువులు కానీ, మీ పాటలు కానీ, స్వామి ఈరోజు నేను భజన సింగర్ అనుకోండి, స్వామి ఒకసారి స్టూడెంట్స్ చెప్పినారు, పాట భజనలో పాడినప్పుడు 100 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటండి అని. 100 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే స్వామి ఫస్ట్ ముఖ్యంగా వింటారు. నెక్స్ట్ ఏమంటే వాళ్ళ హృదయాల్లో స్వామి కదలాలి. ఒక పాట పాడినామనుకోండి, రామకృష్ణ ఇంకా పాడినా, రాముడు కృష్ణుడు కదలాలన్నమాట. వేరే వాళ్ళ హృదయంలో మనకి సాంగ్స్ టచ్ కావాలి. ఆ భావంతో మనము అందరూ ఐక్యమైపోవాలి. అదే ఏ విధంగా పనిచేసినా కూడా, నారాయణ సేవ చేసినా కూడా, మన గుప్పుడు బియ్యం తీయమని చెప్పారు స్వామి. మన ఇంట్లో ఎన్నో పాపాలు చేస్తుంటాం, చీమలు చంపుతుంటాం, పురుగులు చంపుతుంటాము. ప్రతిరోజు ఒక గుప్పుడు బియ్యం, దీని మించి నారాయణ సేవ లేదని చెప్పినారు. మీరు కోట్లు ఇవ్వద్దు, లక్షలు ఇవ్వద్దు, 1000 మందికి పెట్టక్కర్లేదు. ఒక్కడికి చక్కగా రోజు ఇంత బియ్యం తీసి, ఆ బియ్యాన్ని తీసి బ్రహ్మార్పణం, బ్రహ్మావి బ్రహ్మార్పణం చదువుతూ చక్కగా ప్రార్థన చేసి ఇస్తే ఎంత ఆనందం. ఆ బియ్యం గింజలే కొన్ని పక్షులకి వేయచ్చు, మీరు ఇలా నారాయణ సేవకి ఉన్నప్పుడు ఇవ్వచ్చు. ఈ విధంగా మనము ఏ విధంగా స్వామికి దగ్గర అవ్వాలి. కుచేలుడు ఇంత బియ్యం ఇచ్చినాడు, అంత ఐశ్వర్యం వచ్చింది. శబరీదేవి చూడండి, 80 సంవత్సరాలు వెయిట్ చేసింది. చిన్న పాప నుంచి తెలుసు స్వామి వస్తారని. మీరు 80 మనం కూడా ఆవుదాం, లాస్ట్ శ్వాస వరకు స్వామి నాతో వస్తారు, నాతో పాటు ఉంటారు అని పూర్తి నమ్మకంతో మనం ఉండాలి. శబరిలాగా తప్పకుండా వస్తారు. మన అందరూ అనుకుంటాం అనమాట, అయ్యో స్వామి ఇప్పుడు మనలో లేరు కదా ఫిజికల్ గానే అనుకోవద్దు. ఎన్నో మిరాకిల్స్ జరుగుతున్నాయి. ప్రతి చోట స్వామి ఉంటున్నారు. మనం శబరిలాగా కొంచెం ఓపికతో ప్రేమతో మనం ఫస్ట్గా మన తాడిపత్రిని మంచిగా చేసి స్వామికి ఆనందం చేసి ఐక్యమత్యంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉండాలని, సమస్త లోక సుఖినో భవంతు అని నిత్యం ప్రార్థన చేస్తూ ఉండండి. సమస్త లోక సుఖినో భవంతు. వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే మనకి మంచి అన్నీ వస్తుంటాయి. నేను కొన్ని ఒక్క 1 or 2 మిరాకిల్స్ చెప్తాను. నాకు నమ్మకం లేదు. అనంతపూర్ కాలేజీ కట్టున్నప్పుడు మా ఫ్రెండ్ లాక్కుని వచ్చినారు అనమాట. రావయ్య సాయిబాబా దగ్గర అంటే నేను అన్నాను, మాకు వెంకటేశ్వర స్వామి, శుద్ధి బాబా తప్ప మాకు డివోటీస్ కాదు, నేను రానంటే మా ఫ్రెండ్షిప్ అంత మంచిది అనమాట. నువ్వు నా గురించి రావయ్యా అన్నాడు. మేము వెళ్ళాము. స్వామి అప్పుడు రోజు పుట్టపర్తి నుంచి అనంతపురం కాలేజీ పేషెంట్ అప్పుడుగా వస్తున్నాడు ఇనాగరేషన్ కి. అప్పుడు వచ్చేటప్పుడు రోజు మమ్మల్ని వాలంటీర్స్ తో మాట్లాడేవారు అనమాట. ఒక 20 మంది ఉన్నామంటే ఇలానే సిమెంట్ ఇంత చూపించినట్టు చూడండి, అంత మోస్తుంటుంటే. అప్పుడు స్వామి నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఏ పేరు పిలుస్తారో అక్కడ పేరు పిలిచి రోమి అని పిలుస్తారు. మా అమ్మ, మా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. దగ్గరికి ఏం రోమి, నీకు ఏం కావాలి, నీకు బుద్ధి లేదా, అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి నీకు,
నేను అప్పుడు సిగరెట్ తాగేవాడిని, తాగుడు తాగేవాడిని, అన్ని అన్ని ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్స్ అన్నమాట. స్వామికి వెంటనే పట్టేసినారు. పట్టేసి విభూది ఇచ్చి పాము పక్కన పడుకుంటే వెంటనే పరిగెత్తి నిలుస్తావు లేదా, చెడు అలవాట్లు ఎందుకు అన్నారు అనమాట. ఈ చెడు అలవాట్లన్నీ మానటానికి 7 years పట్టింది. 7 years తర్వాత స్వామి చెప్పినారు, అన్ని నేను బిఎస్సి పాస్ అయ్యాను, అన్ని చెడు అలవాట్లు ఇప్పుడు మానేశావు, స్వామి మాట విన్నావు, ఐఏఎస్ కట్టమన్నారు. అంటే స్వామి ఎందుకు పనికిరాని వాడిని కూడా ఏమైనా చేస్తారన్నమాట. ఈ విధంగా మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి. స్వామి నమ్మకం అనేది ఉండాలి. స్వామి మనకి ఎందుకు పనికిరాని వాడిని, నేను చక్కవాడిని అయినా కూడా మీ యొక్క అనుగ్రహం ఉంటే ఏమన్నా కాగలం. ఆ ప్రేమ గురించి మనం తావులాడుతూ మన భజనలో వచ్చినప్పుడు కూడా ఆ 30 నిమిషాలు 40 నిమిషాలు వస్తారు చూడండి, ఏదో ఒక ఫోటో, స్ట్రెయిట్ ఫోటో మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. మనం స్వామితో కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆ 40 నిమిషాలు 30 నిమిషాలు స్వామి ఇక్కడ కూర్చున్నట్టుగా మీరు భావించాలి. మీ ఎదురుగుండా కూర్చున్నట్టు భావించాలి. ఆ గట్టు మీద కూర్చున్నట్టు భావించాలి. స్వామి భావించి మీరు పాట పాడుతూ ఉండాలి వాళ్ళు 30 నిమిషాలు. అది పర్సనల్ ఇంటర్వ్యూ అనుకోండి. భజన చేస్తున్నప్పుడు మీరు స్వామితో మాట్లాడండి. స్వామి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉందని స్థాయిగా చక్కగా స్వామికి చెప్పుకొని చక్కగా వెళ్ళిపోండి. ఎక్కువ అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఆ భజన తర్వాత వచ్చిన పవర్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. అదే విధంగా నగర సంకీర్తన కూడా దయచేసి స్వామి గురించి ప్రార్థన చేయండి. 5 మంది వచ్చినా పర్వాలేదు, దయచేసి చిన్న మన గుడి చుట్టూ కానీ చిన్న పేట చుట్టూ చేస్తే ఆ వైబ్రేషన్స్ అన్ని దేవతలకు వెళ్తాయి. మనం అనుకోవద్దు అనమాట 5 ఇళ్ళకి వెళ్తున్నాయి 10 ఇళ్ళకి వెళ్తున్నాయని కాదు. అది దేవతల అనుగ్రహం, పైనుంచి పూల వర్షం గుర్తిస్తుంటారు. నేను ఇండోనేషియాలో ఉన్నప్పుడు మీరు నమ్ముతారో మన బిగ్గెస్ట్ మిరాకిల్ అండి. అక్కడంతా 15 మంది వెళ్తుంటే పైనుంచి టార్చ్ లైట్, పైనుంచి పూర్తి చంద్రుడు ఉండే చోట పూర్తిగా పైనుంచి చేసినట్టు వస్తున్న దారంతా అదే లైట్ అనమాట. అంత ఆనందం. స్వామి ఇప్పుడు మీరు ప్రశాంతిలో చూశారు కదా, ఒక్కరోజు కోవిడ్ టైంలో కూడా ఒక్కరోజు ఆగలేదు నగర సంకీర్తన కానీ మళ్ళీ బిట్టు చేశారు అన్నమాట. ఒక్కలైనా ఇద్దరైనా కూడా మనం చక్కగా చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ వచ్చి దీపారాధన చేసుకుని ఆనందంగా స్వామి ఇది ప్రశాంతి నిలయము, ఈ స్వామి ఇది నిజమైన ప్రశాంతి నిలయం మందిరం, పూర్వకాల మందిరం, ఇక్కడ మనం మొక్కుకుంటే చాలు అనే భావంతో చేయాలన్నమాట. మనం ఏది భావంతో మనం నింపినప్పుడు చాలా శక్తి వస్తుంది మనకి. ఆ శక్తితో ఆనందంతో నిత్యం కలకల్లాడుతూ ఉండి మీరు ఎట్లా ఆదర్శంగా కట్టారు. మన ఇంటి వారిని ముఖ్యంగా ప్రేమగా చూడండి. మనం అందరికి బయట వాళ్ళందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాము, ఇంటికి వెళ్ళగానే ఇక్కడ అక్కడ ఈ చేయి ఆ చేయి అని ఆ పని మాత్రం చేయొద్దు. ఫస్ట్ ఇంటిలో సేవకుడి కింద అవుదాం. ఇంటిలో సేవకుడు అయినప్పుడు బయట కూడా మనం చక్కటి సేవకుడు అవుతాం. ఇంటిలో వాళ్ళని చాలా ప్రేమగా ఆనందంగా చక్కగా భక్తితో చూడండి. నమస్కారం పెట్టి వాళ్ళతో మాట్లాడండి. పిల్లల్ని కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ భార్యను కానీ ఎవరైనా కూడా మనం ఎప్పుడైతే ఇంటి వారికి రెస్పెక్ట్ ఇస్తామో స్వామి మనకి రెస్పెక్ట్ ఇస్తారు, మనం బయట వాళ్ళకి ఇవ్వగలం. కాబట్టి చిన్న చిన్న స్వామి చెప్పిన ఇవన్నీ మనం ఫాలో అయ్యి సత్యసాయి డివోటీస్ లాగా మంచి పేరు తీసుకుందాం ప్రార్థన చేస్తాము. ఇప్పుడు మా కరుణాకర్ సార్ గారు చీఫ్ జనరల్ మేనేజర్ రిటైర్ అయినారు. ఆయన బ్యాంక్ కింద వాళ్ళ నాన్నగారు ఇంద్రేశ్వరరావు గారు చాలా మంది తెలిసే ఉంటది. మన దసరా పండుగ కూడా అంతా 200 బస్తాలు బియ్యం అంతా వాళ్ళ ఊరు నుంచి అంతా పంపించేవారు. 50 సంవత్సరాల నుంచి వారు కర్ణాకర్ గారు సార్. ఇప్పుడు ఆయన మంచి హోమియోపతి డాక్టర్ గారు కూడా రిటైర్ అయిన 1971 అదే చెప్పాను చూడండి, అనంతపూర్ దానిలో అప్పుడు స్వామి విభూతి ఇచ్చి రోజు ఏం కావాలి ఏం సార్ హైదరాబాద్ అప్పుడు 55 సంవత్సరాలు అయింది. ఏమంటారు సార్ 53 సంవత్సరాలు అయింది. కాబట్టి స్వామి దయ అంటే స్వామి కృప. స్వామి కోళ్ళు ఎప్పుడు వచ్చారంటే హైదరాబాద్ 1971లో మాకు ఇలా సేవలో చెప్పారన్నమాట. నీది నాది ఈ జన్మతో సంబంధం కాదు, జన్మల సంబంధం. ఇట్లా ఒక అబ్బాయి ముందర కూర్చుంటే కాలర్ ఎత్తినారు. కాలర్ పెట్టుకో, నీ ఐశ్వర్యం చూసి నేను సెలెక్ట్ చేయలేదు, మీ గొప్పతనం చూసి చెప్పలేదు, మీ యొక్క ఆరోగ్యం చూసి నేను సెలెక్ట్ చేయలేదు. మీ తాతలు ఎంతో మంది ప్రార్థన చేసి మీరు మా వంశంలో పుట్టాలి, సత్సాయి వంశంలో పుట్టాలంటే మీరు పుట్టినారు, అందరూ సేవాదళ సభ్యులు కాలేరు, ఇది మీ అదృష్టం, జన్మ అదృష్టం అని చెప్పినారు. మన బంధము స్వామితో ఈనాడిది ఆనాడిది కాదు, ప్రతి సంవత్సరం ఉంటుందంటే మనం అదృష్టం కొద్దీ మన స్వామి మనం తీసుకుని మన సేవ ఇస్తున్నారు. సేవ అనేది దొరకదు. రోజు నేను లెగ్గానే 5 సార్లు స్వామి నాకు సేవ ఇవ్వండి, స్వామి నాకు సేవ ఇవ్వండి, స్వామి నాకు సేవ ఇవ్వండి. సేవ లేకపోతే శవం.
మనం ఎందుకు పనికిరాని వాడిని అయిపోతాను, ఏదో ఒక సేవ ఇవ్వండి స్వామి అని ప్రార్థన చేసి స్టే చేస్తాను. మళ్ళీ ముఖ్యంగా మా అమ్మగారు చనిపోయినా కూడా రోజు సాష్టాంగ నమస్కారం చేసి కానీ బయటికి రాను అనమాట. మాతృదేవోభావ ఇవన్నీ చిన్న చిన్నవి స్వామి చెప్పినవి ఇవన్నీ మనం ఫాలో అయ్యి మనం చక్కగా మంచి సత్యసాయి సభ్యులుగా స్వామి బిడ్డలుగా మనం తీసుకుని వచ్చి మంచి పేరు తీసుకుని వద్దాం. దయచేసి ఈ భజన కానీ, నగర సంకీర్తన కానీ, బాల వికాస్ కానీ, బాల వికాస్ గురించి చెప్తాను. ప్రతి స్త్రీ బాల వికాస్ టీచర్ అవ్వండి. ఒకసారి మా ఇంటర్వ్యూలో ఒక లేడీ ఉండేది, ఫారిన్ లేడీ, స్టార్ట్ బాల వికాస్ అని చెప్తే స్వామి ఇండియాలో ఇక్కడ పిల్లలు లేరు, చాలా తక్కువ అంటే స్వామి చెప్పారు, నేను నీ మొదటి స్టూడెంట్, నీ కూతురు రెండోది, ఇద్దరితో మొదలు పెట్టన్నారు. స్వామి ఇద్దరితో మొదలు పెట్టమని చెప్పినారు అనమాట. ఇంత కూడా మనం డివోటీస్ ఇంట్లో కూడా, ఎందుకంటే దేవతలు వస్తున్నారు. అదే ఇంటర్వ్యూలో స్వామి చెప్పినారు, బాల వికాస్ ఎక్కడ పెట్టారో దేవతలందరూ వస్తారా, చిన్నపిల్లలు గలగలగల ఇంట్లో మాట్లాడుతుంటే అది ఆనందం ఉంటుంది, మీరేం చెప్పక్కర్లేదు, కొంచెం పులియారో ఉప్మావో చాక్లెట్ ఇచ్చి పంపించండి, ఓం శ్రీ సాయిరం రాసి పంపించండి, దానికన్నా బాల వికాస్ ఏమి అక్కర్లేదు అన్నారు. నామస్మరణ కన్నా మంచి బాల వికాస్ లేనే లేదు. కాబట్టి బాల వికాస్ కావాలంటే ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, మంచి ఇవ్వాలి, ఎంతవరకు చేయాలో అది చేయాలన్నమాట. ఈ విధంగా మీరు ఈ వొకేషనల్ గైడెన్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు, దాన్ని ప్రార్థన చేయండి. మనం చేయకపోయినా పర్వాలేదు, స్వామి 50 మంది స్టూడెంట్స్ వచ్చినారు, వాళ్ళందరికీ మంచి బుద్ధులు ఇచ్చి పంపించండి స్వామి, వాళ్ళందరినీ పక్కా సేవలు చేసి పంపించండి అని ప్రార్థన చేయండి అంతే. మనం ఏం చేయకపోయినా పర్వాలేదు. ఎప్పుడన్నా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఏమైనా అవుతే పదార్థం తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి, స్వామి బిడ్డలకి. అయ్యో మీరంతా కష్టపడుతున్నారు, స్కిల్స్ నేర్చుకుంటున్నారు, సత్యసాయి స్కిల్స్ నేర్చుకోండి అని చెప్పి మనం ఏ విధంగా ఉపయోగపడతామో అది చూసుకోండి. సేవ అనేది పెద్దది కాదు, చిన్నది కాదు, ఎంత చిన్న సేవ చేసినా మంచి సేవ. ఈ విధంగా నాకు అవకాశం మా ఫ్రెండ్స్ కి మాకు అవకాశం ఇచ్చినందుకు సమితి వారికి నిర్మాణులు దేవుడు చల్లగా ఆనందంగా కట్టుదట్టులాగా చూసుకోవాలని ప్రార్థన చేస్తూ స్వామివారికి స్వాగతాన్ని ఓం శ్రీ సాయిరామ్, జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్, భలే భలే బాబా. మా పాడేరు వాళ్ళు చెప్తుంటారు, తాడిపత్రికి వస్తుంటే మాకు ఆనందం, మేము వాళ్ళ ఫుడ్ భలే ఉంటుందని. పుట్టపరిచయంలో ఇస్తే తీసుకోరనమాట, తాడిపత్రికి ఫుడ్ కావాలంటారు. ఇప్పుడున్న సాయి బిడ్డలందరికీ, ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సాయి బిడ్డలు ఎందుకన్నానంటే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మనందరం స్వామి బిడ్డలే. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. స్వామి దగ్గర ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లేకపోతే స్వామి దగ్గరికి నేను ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం వచ్చాం, అలా 50 సెకండ్ల క్రితం వచ్చిన వాళ్ళు కూడా స్వామి బిడ్డలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మా అమ్మ ఒకటి చెప్తా ఉండేది ఎప్పుడు, ఒరే స్వామి నువ్వు పుట్ట క్రితమే, స్వామి 2 సంవత్సరాల క్రితమే, నువ్వు పుట్టే ముందే నువ్వు పుడతావని చెప్పారు, అని చేత చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో పరుషంగా మాట్లాడకూడదు అని మా అమ్మ ఎప్పుడు చెప్తుంది నాకు. అదే నాకు అలవాటైంది. అంటే తల్లి ఏం చెప్తే మనకి బిడ్డలకి అదే అలవాటు అవుతుంది. సొసైటీలో ఆ ప్రకారమే మనం బిహేవ్ చేస్తాం. 2 విషయాలు నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే స్వామి గురించి అందరికీ తెలుసు. స్వామి 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ విభూతి ధారణ ఎందుకు చేయాలి, అందరికీ స్వామి విభూతి ఇస్తారు. మనం కూడా సమితుల్లో ప్రతి చోట స్వామి విభూతి ఇస్తాం. స్వామి విభూతి పెట్టుకున్న వెంటనే స్వామి చెప్పారు, మన యొక్క బాధ్యత స్వామి యొక్క భుజస్కంధాల పడుతుందండి. విభూతి ధారణ ఎందుకు చేయాలంటే, మన పూర్తి బాధ్యత స్వామి తీసుకుంటారు. అనారోగ్యంగా ఉన్నా కానీ, మనకేమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మనం ఏమైనా నరకయాతన అనుభవిస్తున్నా కానీ, ఆ భారం అంతా స్వామి అనేక మంది చెప్తున్నారు, ఆ భారం అంతా స్వామి ఎత్తుకోవాలి. చేత మనం ప్రతి వారికి మన రిలేటివ్స్ కానీ ఎవరికి కానీ ఇచ్చిన విభూతిస్తాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కరీంనగర్లో నేను పోస్ట్ అయ్యాను. అక్కడ రంగాచారి గారు అని అక్కడ సమితి ఆ జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవారు. నేను ఓ రోజు ఆశ్చర్యంగా అడిగాను, మీరు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారని. చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు ఆయన స్వామి ఫోల్డ్లోకి వచ్చేసరికి నేను అదే చెప్తున్నాను, ఆయనకి 75 ఏళ్ళ వయసు, బాగా సక్సెస్ఫుల్ ఆడిటర్, ఆయన కొన్ని 100 కోట్లు సంపాదించాడు. ఎంత గొప్పవాడంటే పివి నరసింహారావు గారు ఇల్లు కొన్నాడు ఆయన. సార్ మీరు ఎలా వచ్చినారంటే,
అని చెప్తున్నాడు. నేను విపరీతమైన సక్సెస్ సంపాదించి విపరీతమైన తాగుడు తాగేవాడిని, దానివల్ల నా లివర్ చెడిపోయింది. చెడిపోతే డాక్టర్స్ ఓన్లీ 1 month లో బతుకుతామని చెప్తున్నారు. మొత్తం అందరినీ చూపించినాను. ఒకే మంత్ ఈ లోపల ఏమైనా పనులు ఉంటే చేసుకోమని. కానీ ఆయన ఏం చేసినాడంటే ఒక కారు కొని తీర్థయాత్ర చేసినాడు, ఇంకొక నెల బతుకుతాను. అలా 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 తిరిగి పుట్టపర్తి వచ్చినాడు. పుట్టపర్తి చూసినాడు. అంతా ఆయనకి ఏం నచ్చిందంటే డివోషన్ అన్న ఫస్ట్, డిసిప్లైన్, అక్కడంతా సైంటిఫిక్ జరగటం, అదంతా నచ్చిందని చెప్పినాడు ఫస్ట్. కరీంనగర్ రాగానే ఇంటి పక్కన చిన్న ముసలవ్వ ఉండేదంట. ఆ ముసలవ్వ చెప్పిందంట, బాబు నువ్వు విభూతి నీళ్ళ తాగు, మా బాబా గారిది, నువ్వు తప్పకుండా బతుకుతావు అని చెప్పిందంట. సరే ఎవరైనా చనిపోతాలే అని రోజు విభూతి నీళ్ళ తాగితే నెక్స్ట్ 15 days టెస్ట్కి వెళ్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనపడిందంట. డాక్టర్లే ఆశ్చర్యపోయినారంట. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు కానీ మీరు బతకరు. అలా విభూతి వేసుకుని 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 ఆయన పూర్తిగా క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోయి మన సాయి సంస్థలకు వచ్చాడు. ఆయన చాలా పెద్ద మనిషి కాబట్టి మన సాయి సంస్థలకు వచ్చిన సంవత్సరంలోనే ఆయన జిల్లా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన చాలా కెపాసిటీ ఉంది, చాలా ధనవంతుడు. ఆయనే ఇప్పుడు కరీంనగర్లో స్వామి స్కూల్ స్టార్ట్ చేశాడు. కొన్ని వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఆ స్కూల్లో. అలాగే నేను స్వామి దగ్గర ఉన్నప్పుడు నాకు రోజు జ్వరం వచ్చేసేది. నీళ్ళు అప్పుడు బెంగళూరులో బాగా చలి, ఆ నీళ్లు పడగానే జ్వరం వచ్చేసేది. వారం రోజులకు ఒకసారి స్నానం చేశాను. అప్పుడు అందరం అలాగే చేసేవాళ్ళం, ఎందుకంటే ట్యాబ్లెట్ కానీ ఐస్ గడ్డలు వచ్చేది. ఓ రోజు అలా అలా సఫర్ అవగానే 2 ఏళ్ళు సిక్ రూమ్లోనే ఉండేవాడిని. ఎప్పుడు స్వామి పిలిచి విభూతిస్తున్నాను రా, పర్టికులర్ చెప్పాను, నీకు విభూతిస్తున్నాను, ఇది వేసుకో, నీకు జన్మలో రాదు. ఆ తర్వాత 35 ఏళ్ళు మన కరోనా వచ్చే వరకు నాకు జ్వరమే రాలేదు. భయపడేవాడిని, నేను నీళ్ళు పడితే మళ్ళీ జ్వరం వచ్చేస్తే. అలా కోకోలేదు స్వామి ఆ విభూతి ద్వారా. విభూతి మహిమ అంత మహిమ. మనకు ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, మన సాయి సంస్థల్లో వచ్చే వాళ్ళకి, మన పక్కింట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ విభూతి వంటి చాలు. విభూతి వల్ల చాలా మంది క్యాన్సర్లు కూడా తగ్గినాయి. మా నాయనమ్మకి గర్భ క్యాన్సర్ వచ్చింది. అప్పటికి అంత వైద్యం డెవలప్ అవ్వలేదు. స్వామి ఏం చెప్తున్నారంటే, స్వామి చిన్న లింగాలు సృష్టించి ఇచ్చి నువ్వు బతుకుతావు, మీ మనవలు మనవరాళ్ళు పెళ్ళిళ్ళు అన్ని చూసి చచ్చిపోతావు అని చెప్పినారు. అదేవిధంగా లింగం నీటి తాగమన్నారు, విభూతి చేసుకోమన్నారు. ఆ విభూతి ద్వారా ఇంకో 25 years బతికి నా పెళ్ళైన 21 రోజులు చనిపోయినా. విభూతి మహిమ అంత గొప్పది. స్వామే మన పక్కన నైబర్స్కి వాళ్ళకి తెలియపోయినా సరే మీరు తప్పకుండా విభూతి ఇవ్వండి. అదే రకంగా నామస్మరణ. మన సమితిలో 2 పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి మన సమితి మెంబర్స్కి, మన స్వామి డివోటీస్కి. ఒకటి నామస్మరణ, 2 విభూతి. నామస్మరణ గురించి స్వామి అనేక మాటలు చెప్తున్నారు. నీకు ఏ నామం ఇష్టమైన ఆ నామాన్ని జపించు. రాముడు ఇష్టమైన రాముడు, అల్లా ఇష్టమైన అల్లా, కృష్ణుడు ఇష్టమైన కృష్ణుడు, ఏ ఇష్టమైతే అది జపించు. ఆ నామం ద్వారా మనలో శక్తి ప్రవేశిస్తుంది. నాకు తెలిసి మాది చిన్న విలేజ్ అనుకోవడం, చాలా పేదవాళ్ళు, అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళు. మా నాన్నగారు బలవంతంగా లాక్కొచ్చేవారు నగర సంగీతంకి, ఈ భజనకి. వాళ్ళందరూ తిట్టుకునేవారు మా నాన్నగారిని. ఆయన బాధపడలేక వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ పిల్లలు ఇప్పుడు ఎట్లా అయిపోయినారు, పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్స్, అందరూ భూములు కొనుక్కున్నారు, బాగా రిచ్ అయిపోయి పెద్ద బిల్డింగ్. మా ఊరంతా పెద్ద సిటీలో అయిపోయింది. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అప్పుడు ఇంద్రేశ్వరరావు గారు మమ్మల్ని బలవంతంగా భజన తీసుకొచ్చేవాళ్ళు, దానివల్ల మా పిల్లలు బాగుపడ్డారు, మేము బాగుపడ్డాము. మన నైబర్స్కి వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ నామ యొక్క విలువ, ఈ ఊరి యొక్క విలువ. మనం చెప్పాలి, పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. అంచేత ఇంకోటి కూడా ఉంది, స్వామి నామానికి వచ్చి క్యూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ నామం చేసి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊళ్ళో స్వామి ఇలాగే వచ్చేవాళ్ళు, కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగోక హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళు భజనకు వచ్చేవాళ్ళు, కానీ స్వామి దగ్గరికి ఎప్పుడు రాలా, పుట్టపర్తికి రాలా, దర్శనానికి రాలా. స్వామి పుట్టు పండుగ రోజు స్ట్రైట్గా ఫిజికల్గా నడిచి చేసినారు. నడిచి వచ్చేసి, ఇప్పుడు నా బర్త్డే ఈ రోజు నువ్వు పడుకున్నావేంటి అని డేట్. స్వామి అంత దయామయుడు. మన స్వామి తెలియక్కల్లా, స్వామి పుట్టపర్తి వెళ్ళక్కల్లా, ఎక్కడున్నా కూడా స్వామి ఇంట జంట కంట ఉండి కాపాడతారు. నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను అసలు తెలివైన కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను.
కానీ ఎన్నో డిగ్రీలు పాస్ అయ్యాను, ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, ఎంతో పెద్ద ఉద్యోగం చేశాను. ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. విభూతి వాసన విపరీతంగా వచ్చేది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఎప్పుడూ స్వామి మన వెంటే ఉంటారు. ఇంట జంట కంట ఉంటారు. అందుకే నేను చెప్పా ఒక మాట, మనందరం సాయిమాత బిడ్డలం, ఒకటి మర్చిపోకూడదు. మన కూడా స్వామి తోళ్ళకి వచ్చిన అందరూ సాయి బిడ్డలే. అలా స్వామి తోళ్ళు రానోళ్ళు కూడా సాయి బిడ్డలే. నేను ఒకసారి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, నాకు ఎంఎస్సీలో సీట్ రాలేదు. స్వామి చాలా బాధపడ్డారు. స్వామి కంటిన్యూలు వచ్చింది నంబర్ చెప్తే, ఏరా నువ్వు అసలు రాసినావు, నీకు నా మీద కోప్పడగలనుకున్నా, పక్క నెగ్గి అనిపిస్తున్నా, బాగా నీకు ఎలా హెల్ప్ చేయగలను రా, నువ్వు సరిగ్గా రాయలేదు ఎగ్జామ్. అంత దయామయుడు స్వామి. అయినా వదలలేదు. నువ్వు వెళ్ళే ఎంఎస్సీ చదువులే అన్నారు. నాకు ఎంఎస్సీ సీట్ ఎక్కడ వస్తుందో తెలియదు. వైజాగ్ వెళ్ళే జాయిన్ అవ్వన్నారు. వైజాగ్లో ఎవరో తెలియదు నాకు. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎన్సీలో టెక్నికల్ దానికి కోర్సు నాకు సీట్ వచ్చింది. అది చదివాను. అలాగే మళ్ళా వచ్చి మళ్ళా కూర్చుంటే ఖాళీగా కూర్చున్నట్టు బ్యాంకులో జాయిన్ అన్నారు. నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నాను యాక్చువల్గా. స్వామి నాకు ఎవరు తెలియదంటే వస్తుందిలే అని అన్నారు. వెంటనే బ్యాంక్ జాబ్ వచ్చింది. అలాగే స్వామి ఫ్యూచరు మనకు తెలియదు, మనం ఏం చేస్తాం ఆ సాయి తల్లికే తెలుసు. జై సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. సాయిరామ్. నా పేరు దినేష్, నేను కూడా స్వామి ఓల్డ్ స్టూడెంట్. నా నేటివ్ ప్లేస్ రాజస్థాన్. నేను స్టార్టింగ్ నుంచి మన ఫ్యామిలీ 1970s స్టార్టింగ్ నుంచి పుట్టపర్తికి వచ్చాను. మా మదర్ యాక్చువల్లీ ఫస్ట్ స్వామికి డెలివరీ అయ్యారు విశాఖపట్నంలో. ఆ టైం మా ఫాదర్కి పోస్టింగ్ వచ్చింది విశాఖపట్నంలో, బిర్లా గ్రూప్లో. అక్కడ విశాఖపట్నంలో ఒక రాఖీ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మన మదర్కి. అంటే మదర్ మళ్ళీ స్టార్ట్ చేసింది పుట్టపర్తికి రావాలి పోవాలి. ఫాదర్కి అంటే అది లేదు స్వామి. ఫాదర్ చెప్తున్నారు ఊరికేనా, నాకు ఇష్టం లేదు, అంటే దేవుడు లేదు, ఏం లేదు. అంటే ఒకరోజు మళ్ళీ దర్శనంలో స్వామి వచ్చారు మా అమ్మ దగ్గర. వచ్చేసి చెప్పారు, మీ హస్బెండ్కి చెప్పండి అక్కడ సిగరెట్ తాగకూడదు, నా ఫోటో ముందు నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటున్నాను నేను, మీ హస్బెండ్కి పోయి చెప్పండి అంటే మన అమ్మ వచ్చింది. మన ఫాదర్ అంటే సిగరెట్ తాగుతున్నాను మా అమ్మకి కూడా తెలియదు. అంటే అమ్మ లేదంటే ఆ రూమ్లో తాగుతారు, స్వామి ఫోటో ఉంది అక్కడ. స్వామి అదే సేమ్ మ్యాటర్ అమ్మకి చెప్పారు దర్శనంలో. సో మా ఫాదర్ అడిగారు, ఏమి మీ బాబా కథ ఏమి ఏం చెప్తున్నారంటే మన మదర్ చెప్పింది, అట్లా అయింది స్వామి నాకు దర్శనంలో చెప్పారు, అట్లా స్వామి దర్శనంలో చెప్పారు. వచ్చేసి ఫాదర్ అట్లా తాగుతున్నారు, నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉందంటే మళ్ళీ ఆ తర్వాత ఫాదర్కి ఆటోమేటిక్లీ డివోషన్ వచ్చింది. ఆ టైం నుంచి వాళ్ళు కూడా వస్తున్నారు. మా బ్రదర్ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. మా సిస్టర్ కూడా 10th నుంచి అనంతపూర్ కాలేజ్లో ఎడ్యుకేషన్ చేసుకొని అక్కడ 10 years లెక్చరర్గా పని చేసింది అనంతపూర్ కాలేజ్లో. నేను కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి ప్రైమరీ నుంచి ఇక్కడ ఉన్నాను. స్వామి మన ఫ్యామిలీకి అందరికీ చాలా బాగా చూసారు. మా పేరెంట్స్కి నాకు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే జస్ట్ మీరు మీ సేవ చేయండి, మంచిగా ఉండండి, మంచి పేరు రావాలి. వాళ్ళకి మా పేరెంట్స్కి స్టార్టింగ్ నుంచి ఇది మెటీరియల్ వరల్డ్లో ఎక్కువ లేవు. అంటే సంపాదించాలి, ప్రాపర్టీ కొనాలి, ఇది కొనాలి, అట్లా చేయాలి, బయట పోవాలి, అబ్రాడ్ పోవాలి, అట్లా స్టార్టింగ్ నుంచి లేదు మా ఫాదర్. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు బిర్లా గ్రూప్లో. ఆ టైంలో విశాఖపట్నం నుంచి వాళ్ళు హర్యానాకి ట్రాన్స్ఫర్ చేశారు మీ ఫాదర్కి. కొత్త కంపెనీ ఫ్యాక్టరీ ఇక్కడ పెడుతున్నారంటే మా ఫాదర్కి చెప్పారు, మీరు అక్కడ పోండి హర్యానాలో, అది ఫ్యాక్టరీ మీరు చూడండి. మా ఫాదర్ విశాఖపట్నం నుంచి హర్యానా పోయారు. తర్వాత స్వామికి పరిచయం అయింది అంటే మా ఫాదర్ రెగ్యులర్గా పుట్టపర్తి వస్తున్నారు. సర్వీస్లో కూడా లీవ్ తీసుకొని రెగ్యులర్గా ఎవ్రీ 2 months 3 monthsలో ఆయనకి అలవాటు అయింది అంటే కంపెనీ వాళ్ళు పిలిచారు మా ఫాదర్కి, చూడు అట్లా మీరు మళ్ళీ సార్ పోతున్నారు, మీరు చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు, మళ్ళీ ఎక్కువగా మీకు ప్రమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది, అవకాశం ఉంటుంది, మీరు
అంటే మన దగ్గర ఎట్లా పని చేసుకోవాలి లేకపోతే మీరు ఏం చేయాలంటే మీరు చెప్పండి అంటే మా ఫాదర్ ఇమీడియట్గా ఆ స్పాట్లో ఎక్కడే రెసిగ్నేషన్ ఇచ్చేశారు. ఏం మీటింగ్ లేవు, ఏం ప్లానింగ్ లేవు, జస్ట్ రెసిగ్నేషన్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ ఏం జాబ్ లేదు, ఏం లేదు. మళ్ళీ తర్వాత స్వామి దగ్గర వచ్చేసి స్వామి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. ఆయన చిన్న ఫ్యాక్టరీ అక్కడ పెట్టారు హర్యానాలో. స్వామి బ్లెస్ చేశారు ఆ ఫ్యాక్టరీ పేరు అని స్వామి సైన్ చేసుకుని మళ్ళీ మా ఫాదర్ అక్కడ బిజినెస్ చేశారు. మేము ఇక్కడ మొత్తం ఎడ్యుకేషన్ నాది ఇక్కడ అయింది. ఆ తర్వాత కూడా ఫాదర్కి బిజినెస్ లో కూడా స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడే 6 months ఇక్కడే 6 months ఇక్కడ. అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి మన ఫ్యామిలీకి మన పిల్లలకి అంటే వాళ్ళు జస్ట్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళు ఏమి ఇది ఆ ఐడియా పెట్టలేరు. సో అది కోసం మా సిస్టర్ కూడా ఇక్కడ సర్వీస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్. అంటే నేనేం చెప్తున్నానంటే మేము స్వామికి ప్రయారిటీ ఇవ్వాలి లైఫ్లో, స్వామికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్వామికి ప్రయారిటీ ఇవ్వాలి, ఆర్గనైజేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ నేను కూడా వచ్చాను ఓపెనింగ్ రోజు. ఎంత బాగా జరిగింది ప్రోగ్రామ్, చాలా గ్రాండ్గా జరిగింది. అన్ని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు, రత్నాకర్ సార్ వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ కూడా మేము పోయాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్ని చూసాము. అంటే ఇంత మంచి సెంటర్ స్వామి ఇచ్చారు. ఇంత గ్రాండ్గా మీరు డెకరేషన్స్ లైటింగ్స్ అన్ని బాగున్నాయి. జస్ట్ మేము రెగ్యులర్గా ఇక్కడ రావాలి, జస్ట్ నాట్ ఫర్ పర్టిక్యులర్ డే, రెగ్యులర్ రావాలి. రెగ్యులర్ మేము మన సేవా కార్యక్రమం చిన్న చిన్న సేవ చేయాలి, భజన చేయాలి, సంకీర్తన చేయాలి. మన ప్రయారిటీ లైఫ్లో స్వామి పైన ఉంటారు. మిరాకిల్స్ చాలా ఏంటి, ఎవ్రీ ఫ్యామిలీకి మిరాకిల్స్ ఉంటుంది. ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ మెంబర్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్ స్టోరీ. అంతా చాలా చాలా మిరాకిల్స్ అయింది. ఇట్లా చెప్తే అందరూ మీరు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ నా ఉద్దేశం అంటే ఓన్లీ జస్ట్ నేను ఏం చెప్పాలంటే ఓన్లీ స్వామి పైన, స్వామి సేవ పైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే స్వామి అన్నీ చేస్తారు. జై శ్రీ. చాలా 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 పెద్దవాళ్ళ యొక్క సందేశాలతో మన మనసుల నిండా శాంతి నిండింది. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. రావడమే నిజంగా కూడా వార్షికోత్సవం సంపూర్ణమైంది, నిండుదనం కూడా వచ్చింది. ముఖ్యంగా డాక్టర్ గారు గోమల్ గారు ఇక్కడికి ఇచ్చేయడం నిజంగా కూడా నిండుదనమే కాదు, అమ్మదనాన్ని కూడా ఇచ్చారు. చాలా చక్కగా ఇంకా కరుణాకర్ సార్ కూడా మహిమ వాటి గురించి ఏమో నాకు ఇవి జరిగాయి, ఇన్ని మిరాకిల్స్ జరిగాయి అన్నది, అందుకంటే సర్వసామాన్యంగా మాట్లాడుకోకుండా అత్యంత పవిత్రమైనటువంటి విభూతిని గురించి చూశారు. విభూతి చాలా మహిమాన్వితమైంది, మహోన్నతమైంది, పవిత్రమైంది. అలాంటి విభూతిని గురించి చక్కగా చెబుతూ దాన్ని గౌరవించాలి, ఎంతో ప్రేమతో మనం నుదుటిన ధరించాలి. దాని ఫలితాలు ఇంత అంతా కానీ ఎన్నో మిరాకిల్స్ చెప్పినటువంటి సాధన. తర్వాత తన యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటూ తన కథల రూపంలో చెప్పుకుంటూ ఉన్నటువంటి దినేష్ గారు చాలా బాగా స్వామిని గురించి చెప్పారు. స్వామి విషయాలన్నీ చెప్పడానికి ఒక్కరోజు చాలదు, ఒక పూట చాలదు, ఒక రోజు చాలదు, కొన్ని వేల పుటలు అవుతాయి, కొన్ని వేల పేజీలు అవుతాయి. స్వామి యొక్క మహిమలు మిరాకిల్స్ రాయాలన్నా చెప్పాలి, అన్ని మనం కేవలం అనుభవించాల్సిందే కానీ, అనుభూతి చెందాల్సిందే కానీ ఒకటి చెప్తే మనం చేసేది ఏమిటి. ఒకటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి నా మిరాకిల్ నేను కూడా ఒకటి చెప్తాను. లాస్ట్ ఇయర్ సమ్మర్లో మన శ్రీవాణి స్కూల్స్ మీ అందరి ముందర ఇది స్మరించుకుంటున్నాను. ఒకసారి 12:30 ఆ ప్రాంతంలో మధ్యాహ్న వేళలో మార్నింగ్ స్కూల్ పెట్టాను. మధ్యాహ్నం స్కూల్ పెట్టాం కదా, మార్నింగ్ స్కూల్. అందరినీ బస్సు ఎక్కించారు ప్రిన్సిపల్ గారు, నేను కూడా ఉన్నాను అక్కడే. అందరూ కలిసి బస్సు పంపించేసాం.
బస్సులు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పంపించాలి కదా పిల్లల్ని, అలా పంపించేసి తర్వాత కొద్ది దూరం పోతున్నే వెంటనే అక్కడ ఒక శివాలయం ఉంది, శివశంకర్ శివాలయం అని. అక్కడ ఎల్లనూరు రోడ్లోనే ఉంటుంది. అక్కడ ఒక వంక కూడా పారుతుంది, వంక నీళ్ళ వంక పారుతుంది. అది కొంచెం లోపలిగానే ఉంది. పిల్లలు పడినా పెద్దవాళ్ళు పడినా ఒక సహాయం లేని వాళ్ళు బయటికి వెళ్ళాలి. అలాగా స్వామి దయ ఏమో మన బస్సు ముందు భాగం టైరు పగిలి ముందుకెళ్ళి వెళ్ళిపోవడమే కాదు, దివ్య లీల చేత, దివ్య మహిమ చేత తన యొక్క ఆస్తిని ఎలా చూపించుకున్నాడో ఏమో. ఆ బస్సు ముందరిగాళ్ళు మాత్రమే ముందుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. ముందరిగాలు మాత్రమే లోపల పడుతుంది అనుకున్న డ్రైవర్ కూడా ముందుకు వెళ్ళి ఆ రెండు అలా అలా ముందరిగాలతో అలా గాలిలోనే తేలుకుంటుంది. అక్కడికి వస్తూనే ఒళ్ళంతా కూడా గగ్గురుపాటు అయిపోయి, ఏమిటయ్యా ఇంత మిరాకిల్ చేశావు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి 60 మంది పిల్లలు ప్రమాదానికి గురయ్యేవాళ్ళు. అటువంటి ప్రమాదాన్ని తప్పించి ఎన్నో మిరాకిల్స్ చేసి చూపించినటువంటి భగవాన్ బాబా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలకు, గ్రామీణ అందరూ కూడా వచ్చారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల వాళ్ళు కూడా చేశారు. చాలా సంతోషమైంది. పట్టి యాత్ర కూడా చాలా జయప్రదం కావడానికి, విజయవంతం కావడానికి ముఖ్యంగా వాళ్ళే. మనం బస్సులు పెట్టిండొచ్చు, వాళ్ళని గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. అటువంటి వారు ఈరోజు గ్రామీణులు కూడా ఇందులో ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనడం మా అందరికీ కూడా ఎంతో ఆనందకర విషయం. వారిని మరొక ఫంక్షన్కు, ప్రతి ఫంక్షన్కు ఈ విధంగా స్వామిని ఆనందింపజేయాలి. మీరు వచ్చి 4 భజనలు చేయాలి, 4 పాటలు పాడాలి, స్వామిని ఆనందపరచాలి, 4 సేవలు చేయాలి, స్వామికి పాత్రలు కావాలి. కాబట్టి మీరు ప్రత్యేకంగా టౌన్ వాళ్ళే కాదు, సార్ ఓ మాట అన్నారు, స్వామి ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే సాయి భక్తులు కాదు, అందరూ కూడా సాయి భక్తులే. పట్టణం కానీ, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు కానీ, గ్రామీణులు కానీ, పట్టణవాసులు కానీ అందరూ స్వామి యొక్క భక్తులే అన్నారు. ఎంత గొప్ప మాట, ఎంత విశాలమైన భావంతో స్వామి సెలవిచ్చారో ఆ భావనను వ్యక్తం చేసినటువంటి దినేష్ గారికి, నిజంగా కూడా కరుణాకర్ సార్ గారికి, ముఖ్యంగా పెద్దలు, పూజ్యులు, పెద్దవారు స్వామి యొక్క అనుభూతులు ఎన్నో చవి చూసినటువంటి శ్రీకులు రోమల్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చివరిగా తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయి. మందిరం ఒక భూమి పూజ చేయలేదు, ఒక ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు ప్రశాంతి నిలయంలో మన రోమల్ సార్ కనిపించారు. సార్ ఇలా అనుకుంటున్నాం, ఇలా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం అంటే, చాలా మంచిది బంగారు, స్వామి మీకు ఎప్పుడు తోడుంటాడు అనేసి సార్ ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆయన చెప్పిన ఒక్కటే ఒక మాట, మీకు ఏ సమస్యనే రాని, సమస్య లేకపోని, ప్రతిదీ ఇప్పుడు చెప్పిన మాటే, స్వామికి లెటర్ రాసేయండి, లెటర్ రాసేయండి. ఈరోజు వీళ్ళు వస్తున్నారు, ఇది జరుగుతూ ఉంది, ప్రతిరోజు అలా లెటర్ రాసి మరి సార్ చెప్పినట్లు సించేయండి. ఎవరు చూడకపోకుండా అంటే నేనేం చేసామనంటే, మన షిరిడి సాయి టెంపుల్ పక్కనే అక్కడ ధుని ఉన్నది, ఆ లెటర్స్ అన్ని అక్కడ ధునిలో వేసేవాడు. అలా దాంట్లో ఒక 2 మిరాకిల్ చెప్తాం. మనకి మన మందిరం అవుతట్టు టౌన్, ఇది పల్లె. ఇక్కడ ఇవతటి నుంచి పల్లె సార్, విలేజ్. అవుతట్టు జస్ట్ ఒక్క అడుగే డిఫరెంట్, ఒక్క అడుగు. ఈ ఎలక్ట్రికల్ సప్లై కోసము దగ్గర ఒక నెల రోజులు వాళ్ళను వంగపోయినాడు. సార్ మీరు వచ్చి మాకు కనెక్ట్ చేయాలి, మోటార్ ఇది ఉంటుంది అనేసి. వాళ్ళు ఎవరు పలకనే, సరే అది అవుటర్ సెక్షన్కి వస్తుంది మాకు రాదని వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు, కానీ సమస్య పరిష్కారం కాలేదు. మరి సార్ చెప్పినట్లు షాప్లో కూర్చొని లెటర్ రాస్తున్నాను, స్వామి మా ప్రయత్నం అంతా అయిపోయింది, మీరే చేయాలి, ఇలా జరుగుతూ ఉంది కార్యక్రమము, ఎవ్వరే కానీ ముందుకు రావడం లేదు, మాకు పవర్ వస్తేనే మోటార్ రన్ అవుతుంది, మరి కాబట్టి మీరు దయ ఉంచి ఇది మీరే నిర్ణయం తీసుకొని మీరే ఎలా లెటరు రాస్తూ ఉన్నాను.
సగమే అయింది. అంతలేకే వాళ్ళు ఫోన్ చేశారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సార్ మీరు ఎక్కడున్నారు, ఇలా కనెక్షన్ ఇవ్వడానికి మేము వస్తున్నాం సార్ అనేసి. నెల రోజులు సతాయించిన వాళ్ళు వెంటనే అంటే సార్ పర్వాలేదు మీరు ఎక్కడున్నారో చెప్పండి నేనే వస్తాను, మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే వాళ్ళన్న ప్లేస్లో ఉన్నామంటే మరి వాళ్ళని దగ్గరికి పోయి మరి పిలుచుకొని రావడము, మరి వెంటనే ఒక్క రోజులోనే అంటే మనకి ఏ సమస్యనే రాని స్వామికి చెప్పుకోవడం. అది ఒకటి. ఇంకో విషయం ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పిన విషయాలే నాకు అప్పుడు చెప్పాడు. మాట్లాడుతూ ఉండండి స్వామితో. మీరు ఎప్పుడైనా సరే మీ కన్నీటి బాధ తెలియజేసుకోండి స్వామికి, మాట్లాడండి. అదే పనే చేసేవాడిని స్వామిని. స్వామి ముందర స్వామి బ్లెస్సింగ్ చేసిన పాదుకలు ఉన్నాయి కదా, అదే పాదుకలు పట్టుకోవడము, ఏడ్చడం. ఏది అసలు ఎన్ని ప్లానింగ్ మనకి ఇచ్చిన ఇంజనీరింగ్ ప్లానింగ్ దీనికి 100% చేంజ్, 100% చేంజ్. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో మాకే తెలియడం లేదు ఇక్కడ ప్లానింగ్. అంటే స్వామి అప్పుడు జస్ట్ ఈ రోంత మందిరం అన్నాడు అంతే. ఇదంతా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అయిపోయింది. కానీ స్వామి ప్రార్థన చేసుకునే వాళ్ళకల్లా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోయాడు, మందిరాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంత ట్రైనింగ్ సెంటర్ని అంతా మొత్తము ఏ విధంగా జరగాలనో ఆ విధంగా జరుగుతూ పోయాడు. అన్నిటికంటే ఒక గొప్ప మెరాకిల్ ఏమంటే అది విశేషం అంటే మనకి మన డైలీ పూజ చేస్తారు సార్ శంకర్ అని, అర్లీ మార్నింగ్ దగ్గర 15 సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ వచ్చి ఓంకారము సుప్రభాతం అన్ని చేస్తాడు. ఆయన కోరిక ఏమంటే మనకు వైట్ శివలింగం కావాలన్నా అని అప్పుడు పాత మందిరంలో ఉన్నప్పుడే అడిగాడు. వైట్ శివలింగం కావాలా ప్రశాంతి నీలంలో ఉన్నట్లు అని. అంటే మనలో కోరిక కోరితే స్వామి ఇస్తాడు. అప్పుడు మన సుధాకర్ గారు హైదరాబాద్ జైపూర్ ఆయన ఫస్ట్ శివలింగం పంపించారండి. ప్రశాంతి నిలయంకు ఎవరైతే పంపించారో వాళ్ళతోనే మనకి ఈ శివలింగం పంపించారు. అలాగే ఆయన నెంబర్ అప్పటి నుంచి ఫీడ్ చేసుకున్నాను. మనకు ఎంతో సహకారము స్వామి విగ్రహానికి పోవడానికి పోయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ నిజంగా దంపతులకు మరి పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనకు భోజనం పెట్టి ఎన్నో వసతులు చేపించి మాతో పాటు వాళ్ళకు డ్యూటీ బ్యాంకులో సార్ జాబ్ చేస్తాడు బ్యాంకులో, వాళ్ళవన్నీ ఆ రోజు వదులుకొని మాకు తిరిగి మళ్ళీ బండలకైతేనేమి విగ్రహం దగ్గరికి అయితేనేమి అన్ని మాతో వచ్చి మాకు ఏమీ తెలియదు, హిందీ రాదు ఏమి రాదు, స్వామి మీద ప్రేమ తప్పగా మాకేం తెలియదు. స్వామి ఆయన రూపంలో మాకు అన్ని సహకారం చేశారు. కాబట్టి అందరికీ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. ఒకసారి సూపర్ హాస్పిటల్ కట్టడానికి $100 million ఒక ఆయన ఫారినర్ ఇచ్చినారు. ఒక స్టూడెంట్ 100 రూపాయలు తన ఇస్త్రీ తను చేసుకుని సేవ్ చేసుకుని ఫామ్కి ఇచ్చారు. 100 రూపాయలు. ఈ 100 రూపాయలు ఎక్కువ విలువైంది అని చెప్పారు అన్నమాట. మనం చాలా మంది మనం శ్రమ ఇచ్చినాము. దయచేసి అది స్వామికి ఎక్కువ కావాల్సింది. మీరు ఇక్కడ వచ్చి ప్రతి కార్యక్రమం ఇచ్చిందే స్వామి చూసుకుంటారు. మన చెమట స్వామికి ఇస్తాం. మనం ఇక పెద్దలంతా ఈ చక్కటి మందిరం కట్టారు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన యొక్క చెమటనిచ్చి ఆనందాన్ని ఇచ్చి స్వామిని మనం సంతోషపడుతాం. సార్ భగవానికి చరణములు అనంతకోటి ప్రధానం. ఇక్కడ విచ్చేసిన సాయిభక్తులకు సాయిరామ్. సాయిరామ్ చిన్న సేవా అవకాశం స్వామి మాకు ఇచ్చారు. జైపూర్లో పోస్టింగ్ అవ్వడం వల్ల వీళ్ళు మా దగ్గర రావడము, ఆ విగ్రహం తయారు చేయించడము, దానికి సహకరించడం జరిగింది. అంతకన్నా గొప్ప చేసేది ఏమీ లేదు. బట్ ఈ రోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన మందిరం కట్టారు. ఇంతమంది భక్తులతో స్వామి చేయించుకున్నారు. ఒక్కొక్కరి సహకారం అందించిన విధము, వాళ్ళు చేసిన సేవ. శ్రీనివాస్ గారు నాకు ఎన్నోసార్లు కాంటాక్ట్ చేశారు. అనుకున్న చాలా దీక్షతో చేసేవాళ్ళు. ఏ పని చేసినా ఎంతో ప్రేమతోని చాలా చాలా నిష్ఠతో చేసేవారు. నేను అనుకునే వాళ్ళు సార్ వాళ్ళ ముందు చూస్తే మేము చాలా చాలా చిన్న సేవ, వాళ్ళకి సహకరించడం అది కూడా స్వామి కృప. ఈ రోజు నేను నిన్న పుట్టపర్తికి వచ్చాను స్వామి దర్శించుకోవడానికి. అనుకోకుండా సార్ అన్నారు ఇక్కడ దాకా వచ్చారు కదా, ఒకసారి ఇక్కడ వచ్చి వెళ్ళండి. ఇది నా సౌభాగ్యం భావిస్తున్నాను.
సో నేను కూడా అనుకున్నాను ఒకసారి వచ్చినాక మంత్రం చూద్దామని. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు
ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య పాదపద్మం నమస్కరిస్తూ ఇచ్చేసినటువంటి సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. మన మందిర వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అతి కొద్ది సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఏవైనా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే దయతో ప్రేమతో మమ్ము నిందమని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి భక్తులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఇక్కడ మరి ఈ మందిర ప్రథమ వార్షికోత్సవానికి ఉపస్థితమైనటువంటి మరి సాయి భక్తులందరికీ కూడా సాయిరాం. స్వామి మనకేం చెప్పాడంటే కర్మల గురించి స్వామి చాలా విపులంగా మనకు తెలియజేశాడు. స్వామి మొదట్లో పాట కూడా పాడేవారు అనమాట. కర్మదాటవశమానరుడా కర్మదాటవశమా, ఘనపాఠములు చదివిన గాని కులదేవతలను కొలచిన గాని కారణులకే పోయిన గాని కఠిన తపములే చేసిన గాని కర్మదాటవశమానరుడా కర్మదాటవశమా, చిన్న చలమలో ముంచిన గాని సప్తసాగరముల్ నించిన గాని కడవెంతోరా నీరంతేరా, కడవెంతోరా నీరంతేరా, కావాలన్నను ఎక్కువరాదురా కర్మదాటవశమానరుడా కర్మదాటవశమా అని స్వామి చెప్పాడు. సో చిన్నప్పుడు ఈ పాట స్వామి చక్కగా పాడేవారు. కానీ కర్మ అనేటువంటిది మనము అనుభవించాల్సిందే. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత పుట్టడమే కర్మ వల్ల పుట్టాం, కర్మ వల్ల జన్మ వచ్చింది కాబట్టి దాన్ని అనుభవించగా తప్పదు. 3 రకాలైన కర్మలు ఉంటాయని స్వామి మనకు చెప్పాడు. ఒకటి ప్రారబ్ధ కర్మ, అంటే టోటల్ మనము ఎన్నో జన్మల నుంచి చేసుకున్న ప్రారబ్ధ కర్మ అనేది ఉంటుంది. అందులో ఈ జన్మలో కొంచెం తీసుకొని వచ్చిద్దాము, అది సంచిత కర్మ. ఆ సంచిత కర్మను నెరవేర్చడంలో మనము చిత్తశుద్ధితో కానీ లేదా భక్తి ప్రపత్తులతో కానీ చేయకపోతే తిరిగి కర్మ వస్తుంది. దాన్ని ఆగామి కర్మ అని అంటారు. ఈ ఆగామి కర్మ పోయి ప్రారబ్ధ కర్మతో మళ్ళీ చేరి ఇంకా పెద్దది అవుతుంది. ఇలాగా మనం ఎందుకు జనన మరణాల వలయంలో చిక్కుకొని ఉంటామంటే ఈ కర్మ అనేటువంటిది మనకు వస్తూనే ఉంటుందన్నమాట. మరి ఈ కర్మకు 4 రూల్స్ ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే కర్మ చేయడం మానవుడి కర్తవ్యం, తప్పదు. ఎవరైనా కూడా కర్మ చేయాల్సిందే. ఏమీ చేయకపోవడం కూడా కర్మనే. భీష్ముడు మనం చూశాం కదా, ద్రౌపదిని వస్త్రాపరణ చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఊరికే ఉన్నాడు, అది కూడా కర్మే. ఆ కర్మ చేసినందుకు ఆయన 56 రోజులు అంపశయ్య మీద పడుకొని ఆయన మరణాన్ని ఎదురు చూశాడు. ఎందుకు అంత 56 రోజులు ఆయన ఆ బాణాల మీద పడుకోవాల్సిన అవసరం ఏమిటంటే ఆమెకు అంత ఘోరం జరుగుతుంటే ఈయన ఏమీ చెప్పకుండా ఊరికే ఉండడం, అది కూడా ఒక కర్మే. కాబట్టి అందువల్లనే ఆ పాపం వల్లనే ఆయన అలాంటి ఒక మరి చావు మనం అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి కర్మ చేయడం మన కర్తవ్యం. ఆ తర్వాత రెండవది ఏమిటంటే ప్రతి కర్మకు మనకు ఆపోజిట్ కర్మ ఉంటుంది. అంటే అది ఇమ్మీడియట్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణకు మనం ఇవాళ నైట్ ఏదో తింటాం అనుకోండి, అందులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లేదా అమీబా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పొద్దునికే కొడుతుంది విరోచనాలు, లేదా రాత్రికే కొట్టేస్తుంది కదా. అది ఆ అమీబా యొక్క కర్మ. కాబట్టి మనం ఆ అమీబా ఉండేటువంటి భోజనం భుజించామంటే ఇమీడియట్ గా వస్తుంది. అలా కాదు, ఒక దోమ కుట్టింది అనుకోండి, ఆ దోమ కుడితే ఆ మలేరియానో లేదా డెంగ్యూ ఫీవరో 1 వారం తర్వాత లేదా 3 రోజుల తర్వాత వస్తుంది, ఇమీడియట్ అయితే రాదు కదా. సో అట్లాగా ఒక్కొక్కసారి ఏమవుతుంటే కొన్ని సంవత్సరాలు కావచ్చు, మనం ఏదో పని చేసిద్దాం, దాని కర్మ ఫలితాన్ని సంవత్సరాల తర్వాత అనుభవించాల్సి వస్తుంది, మరింటిని కొన్ని జన్మల తర్వాత అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అనుభవించాల్సిందే, కానీ ఎప్పుడు అంటే దానికి కాలావధి ఉండదు. మనం ఏమనుకుంటామంటే
మనం ఈరోజు మంచి పని చేస్తే రేపటికి నాకు ఫలితం వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు మనం చాలా దుర్మార్గులను చూస్తుంటాం ప్రపంచంలో. వాళ్ళందరూ ఎందుకు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారంటే పూర్వజన్మల్లో ఎప్పుడో వాళ్ళు మంచి చేసి ఉంటారు, అందువల్ల దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసిన ఈ దుష్కర్మాల ఫలితము ఎప్పుడూ అనుభవిస్తారు. అందుకోసమే ఈ కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే దాని యాక్షన్ రియాక్షన్ ఇమీడియట్ గా ఉండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండదని చెప్పేకి లేదన్నమాట. సాధారణంగా లేటుగా ఉంటుంది. అందుకే మనం ఈ యొక్క జన్మ మరణాల్లో ఉంటాం. ఆ తర్వాత స్వామి చెప్తున్నా అంటే మనం అనుకుంటాము ఒక మంచి పని చేస్తే, ఒక మంచి కర్మ చేస్తే ఒక చెడ్డ కర్మ క్యాన్సిల్ అవుతుందేమో అని. కాదంటాడు స్వామి. అర్థమెటిక్స్ లో +1 -1 = 0. కానీ కర్మ సిద్ధాంతంలో +1 +1 -1 -1. ఈ +1 ప్లస్ కు కూడబడుతుంది, మైనస్ మైనస్ లో తీసివేయబడుతుంది, అంతే. ఇది ఇదే, అది అదే. కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, మనం ఈ జన్మలు చాలా మంచి కర్మలు చేస్తే మనం అన్నీ పోతాయేమో అనుకున్నాం. అవన్నీ అట్లే ఉంటాయి. చెడు కర్మలు ఏం చేసినా అవన్నీ అట్లే ఉంటాయి. నువ్వు చేసిన ఈ మంచి కర్మలు నెక్స్ట్ నీకు వచ్చే జన్మల్లో వాటికి ఏమైనా ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కర్మ అర్థమెటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకు స్వామి కర్మల గురించి చెప్తూ ఉన్నాడు. మనం చూసే ఉంటాం చాలా రకాలుగా ఆ కర్మ ఎలా ఉంది అని. మరి శ్రీరాముడు వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు, చంపేశాడు కదా. అప్పుడు వాలి అడిగాడు, ఏమి రామా నేనేం తప్పు చేశాను అంటే, నువ్వు నీ తమ్ముడి భార్యను అపహరించావు కదా అంటే, ఇది కోతి జాతి, దీంట్లో ఇలాంటి నీతి అంటూ లేదు, నాది నా వారనే నీతి లేదు, మీకు మానవుల్లో ఉందేమో కానీ మాకు లేదు అట్లాడంతా. మరి అది నేను తప్పంటావా అలా చేయడం, నన్ను మరి ఆ విధంగా నిర్దాక్షిణ్యంగా చెట్టు చాటు నుంచి కొట్టేశావు కదా, చంపేవు కదా అంటే, మరి దానికి కర్మకు ఫలితంగా శ్రీకృష్ణుడు అంతా అయిన తర్వాత ఎక్కడో అడవుల్లో పడుకొని ఉంటే ఆ బోయేవాడు బాణం వేసి ఆయన చంపేస్తాడు. ఇతరే ఈ వాలే అక్కడ ఆ బాణం వేసి ఆయన్ని సంహరిస్తాడన్నమాట. ఎప్పుడు మనకు త్రేతాయుగంలో శ్రీరాముడు వాలిని సంహరించడము, ఎక్కడ ద్వాపరాంతములో ఆ బోయేవాడు కృష్ణుని చంపడం. మరి ఎంత కాలం అయింది ఆ యొక్క కర్మ ఫలితము రావడానికి కదా, చాలా సమయం పట్టింది. కాబట్టి ఆ విధంగా కానీ స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉంటే ఈ కర్మను స్వామి తుడిచిపారేస్తాడు. ఉదాహరణకి జయరాంబాయి పటేల్ అని స్వామి హాస్పిటల్లో పనిచేసేవారు. వారి కోడలు ప్రెగ్నెంట్, ఆవిడ ఇంగ్లాండ్ లో ఉండేది. ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు టెస్టులు చేస్తారు కదా, రకరకాల టెస్టులు చేయిస్తారు. చేయిస్తే అక్కడ తెలిసింది ఏమిటంటే ఒక సిండ్రోమ్తో ఆమె బాధపడుతుంది. అంటే ఆ పుట్టబోయే కొడుకు చాలా పిచ్చివాడుగా ఇన్సేన్ గా పుడతాడు. ఎందుకు అలా పుడతాడంటే మనకు 46 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ లో 21వ పేరు దగ్గర 2 ఎక్స్లు ఉండాలి క్రోమోజోమ్స్. అలాంటిది 3 ఎక్స్లు ఉన్నాయి ఆవిడకి ప్రతి క్రోమోజోమ్ దగ్గర. 21st క్రోమోజోమ్ దగ్గర ఇలాంటి క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి అంటే 20 ట్రిలియన్స్ ఉంటాయి మనిషిలో. అంటే ట్రిలియన్ అంటే మిలియన్ అంటే 10⁶, బిలియన్ అంటే 10⁹, ట్రిలియన్ అంటే 10⁻12. అంటే 10 పక్కన 11 సున్నాలు పెట్టుకోవాలి. ఇన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. అన్నింటిలోనూ 21వ పేరు దగ్గర 3 ఎక్స్లు ఉంటాయి. అది వాళ్ళు డిటెక్ట్ చేశాడు. మరి ఈమెను అలాంటి ఒక చైల్డ్ను ఆమె జన్మ ఇవ్వబోతుంది. వాళ్ళు డాక్టర్లంతా ఏం చెప్పారు, వద్దమ్మా అబార్షన్ చేసేసుకో, తీసేసుకో, ఎందుకు ఆ పిల్లోడు మీరు అసలు అనుభవించలేదు, అలాంటి దుర్భరమైనటువంటి ఒక కొడుకు పుట్టాడు మీకు అని అంటే ఆవిడ వాళ్ళ మామకు ఫోన్ చేసింది. మామగారు ఇలా అంటున్నారు, నన్ను ఏం చేయమంటారు, ఆపరేషన్ అది అబార్షన్ చేయించుకోమంటారా అంటే ఆయన వచ్చి స్వామిని అడిగాడు. స్వామి ఇలా ఉంది స్వామి, ఆమెకి ఇలాంటి ఒక సిండ్రోమ్ ఉంది, చాలా ఒక పిచ్చి పిల్లవాడు, అంటే పిచ్చి ప్లస్ అంగవైకల్యం రకరకాలు ఉండేటువంటి వాడు పుట్టబోతాడు, ఏం చేయమంటారు, అబార్షన్ చేసుకోమంటారంటే ఏం అవసరం లేదని విభూతి చూపించినాడు స్వామి. చక్కటి కొడుకు పుట్టినాడు. అంటే 20 ట్రిలియన్ల క్రోమోజోమ్స్ లో ఉండేటువంటి ఆ 3వ ఎత్తును స్వామి తీసిపారేసినాడు. ఎంత అది ఏమన్నా చిన్నవనే. సో అలాంటిది స్వామి చేయగలరు. ఇప్పుడు మనకు అంతటి దృఢమైన నమ్మకం ఉంటే. అలాగే డాక్టర్ అనిల్ కుమార్ గారు అని, ఈ అనిల్ కుమార్ గారు ఇంకొక
అనిల్ కుమారు, ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అన్నమాట. ప్రెగ్నెంట్ అయినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేయించారు. అమ్మాయి ఏం తెలిసింది. అమ్మాయి అంటే ఎలా ఉంటుంది, XX తో అమ్మాయి పుడుతుంది, XY ఉంటే అబ్బాయి పుడతాడు కదా. అమ్మాయి అక్కడ అంటే XX క్రోమోజోమ్తో ఉంది అమ్మాయి. స్వామి దగ్గరికి వచ్చాడు ఆయన. స్వామి దగ్గరికి వస్తే స్వామి అడిగాడు, నీకు ఏ బిడ్డ కావాలని. స్వామి నాకు మగ పిల్లోడు కావాలన్నాడు. వాడికి తెలుసు ఆయనకు ఈయనకి పుట్టేది ఆడబిడ్డ అని, కానీ స్వామి నాకు మగపిల్ల కావాలని. సరే అన్నాడు స్వామి, ఇట్లా ఆశీర్వదించాడు. అంతే, మగపిల్లోడు పుట్టేశాడు. అంటే ఏంటి, ఆ XX ఏం చేశాడు స్వామి, XY చేసి పారేస్తాడు. ఎంత అది అంటే అది మన ఊహ కూడా అందనటువంటి చిన్న చిన్న మెరకల్స్ ఇవన్నీ అసలు వాటి ముందు అసలు తట్టుకొని కూడా తట్టుకోవాలి. అలాంటి ఆ గర్భంలో ఉండేటువంటి ఆ పిండంలో ఉండేటువంటి ఆ యొక్క క్రోమోజోమ్ని మార్చగలిగాడంటే స్వామి ఎంతటి మరి మహిమాన్వితుడో మనం చూసుకోవాలి. సో ఆ విధంగా స్వామి ఎంతటి ఘనుడో, మరి ఏదైనా చేయగలుగుతాడు స్వామి. ఇది అది అని లేదన్నమాట కదా. కాబట్టి ఆయన్ని మనం గట్టిగా దృఢంగా పట్టుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఓకే, స్వామి మనం పిల్లలంతా ఉన్నారు చక్కగా. స్వామి పిల్లలంటే చాలా చాలా ప్రేమ కదా. పిల్లలకి ఎంతటి అనురాగం ఉంటుందంటే స్వామికి, స్వామి స్కూల్లో చేరాలి అనుకుంటారు, చాలా మంది అనుకుంటుంటారు కదా. ఈ పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండదు. పెద్దలు బాగా భక్తులు అన్నమాట. పెద్దలకు తెలుసు ఆయన యొక్క మహిమ ఏమిటో, అందువలన వీళ్ళు పిల్లల్ని అక్కడ చేర్చాలనుకుంటారు. ఈ పిల్లలకి ఏమీ తెలియదు కదా, అందుకు వీళ్ళు వద్దు, చక్కగా బయట ప్రపంచంలో అయితే ఆడుకోవచ్చు, ఆనందంగా టీవీలు చూసుకో తింటూ ఇవన్నీ అనుకొని ఉంటుంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారు, బై ఫోర్స్ వాళ్ళని అక్కడ ఎంట్రన్స్ రాయించడము, జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఒక అబ్బాయి ఏం చేశాడు తెలుసా, పియూసీ అంటే +2కి చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంట్రన్స్ ఉంటాయి. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇంక ఇష్టం లేదు ఈ అబ్బాయికి. మ్యాథ్స్ ఒకటి ప్రిపేర్ అయినాడు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ కాలే. చూద్దాము నాకు ఎలా సీట్ వస్తుందో అని. సరే మార్నింగ్ పోయినాడు, మ్యాథ్స్ రాసినాడు, బాగా రాసినాడు. ఇంక మధ్యాహ్నం ఏం రాదనమాట. సరే చూద్దాం మధ్యాహ్నం ఏమవుతుంది అనుకుంటే, మధ్యాహ్నం ఏమేమి తెలుసా, స్వామి ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ లేకుండానే ఈ సంవత్సరం అడ్మిషన్స్ జరుగుతాయి. ఓన్లీ మ్యాథ్స్ బేసిస్ మీదే అడ్మిషన్లు దొరుకుతాయి. ఇప్పుడు బాగా రాశాడు కదా, వీడికి సీట్ వచ్చేసింది. అలా స్వామి అంటే పిల్లలంటే ఎంత స్వామికి ఆ అభిమానం, ఆప్యాయత, ప్రేమ అంటే ఏమైనా చేయగలుగుతాడు. ఇట్లాగే ఇంకొక మారు మనకు కట్ ఆఫ్ సత్స్థాయి కాలేజీలో చేరాలంటే 60% ఉంటుంది సాధారణంగా. ఒక అబ్బాయికి 56% వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి కూడా తప్పన పడుతున్నాడు, నాకైతే సీట్ రాదు అని అనుకుంటున్నారు. కానీ ఆ సంవత్సరం ఏం చేశాడు స్వామి, 55కే దాన్ని దించేశాడు. 55కి వచ్చిన వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇట్లా స్వామి ఎంతటి అవ్యాజ కరుణ ఉంటుందంటే ఆయనకి. అదే చెప్తాడు, ఏమంటారు ఆయన్ని, స్వామిని అహేతుక దయాసింధు అంటారు. ఓషన్ ఆఫ్ కాస్లెస్ కంపాషన్. అంటే దయకి ఒక కారణం ఉంటుంది. మనం ఒకరి మీద దయ చూపిస్తున్నామంటే ఏదో కారణం ఉంటుంది. వాడు పేదవాడు, మంచివాడు అయి ఉంటాడు. సో మనకు వాడి మీద అభిమానం ఏదో ఉంటుంది, అందువలన మనం వాడికి దయ చూపిస్తాం. కానీ స్వామి యొక్క దయ ఎలా ఉంటుందంటే అహేతుకమైంది, దానికి కారణమే ఉండదు. ఎక్కడ జుమ్సాయి మలేషియాలో ఆయన పుట్టబోయే ముందు స్వామి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, స్వామి ఆమెను పిలిచి మీ ఇంటి మీద చల్లుకొని విభూతి ఇచ్చిపోయాడు. మలేషియాలో ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ ఆ సమయంలో. ఆమె ఏంటో పిండి ఇచ్చినాడు అనుకోండి, సరేలే ఏముందని చల్లుకోండి. చల్లుకుంటే ఏమైంది, రాత్రికి ఎయిర్ రైడ్ అయింది, బ్రహ్మాండంగా బాంబులు పడ్డాయి, అన్ని ఇళ్ళు పోయినాయి, ఈ మొక్క ఇల్లు ఉందన్నమాట. తర్వాత ఆమె బిడ్డను కన్నది. అతను జుమ్సాయి. అతను ఏమిటి, అంతరిక్ష పరిశోధన దాంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనందరికీ తెలుసు కదా, తపోవనంలో ఉంది ఈ కథ కదా.
అక్కడికి వెళ్తే ఏమైంది, నాసా వాళ్ళు కుజగ్రహం మీదకి ఒక రాకెట్ ని పంపించాలి, మరి సైంటిస్టులు ఎవరన్నా ఉంటే రండి అంటే తను ముందుకెళ్ళాడు. నేను ఆ రాకెట్ ని తయారు చేస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 10 మార్లు ప్రయత్నం చేసినాడు, ఒక్క మారు కూడా సఫలం కాలే. అది ఆ కుజగృహం యొక్క వాతావరణంలో పోగానే అది కాలిపోతుంది. ఏం చేయాలో తెలియదు. ఆఖరికి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఒక పర్వతాన్ని మీద పోయి అక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఎంత అవమానం, ఎంతో కోట్ల డబ్బులు ఆల్రెడీ ఖర్చు పెట్టింది ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం. అలాంటిది చాలా అవమానకరం కదా, చచ్చిపోవడం మేలు అనుకుని పోయినాడు. పోతే ఒక వాణి వినిపించింది, ఆకాశవాణి వినిపించి అప్పుడు చెప్పింది, నువ్వు అనుకుంటున్నావు నువ్వు శాస్త్రవేత్తమని, ఆధ్యాత్మికమైనటువంటిది శాస్త్రానికంటే చాలా గొప్పది. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఈ యొక్క రాకెట్ చేయడానికి ఫార్ములా వస్తుంది అంటే అప్పుడు దృఢంగా విశ్వసించాడు. అప్పుడు ఆ ఫార్ములాను చెప్పాడు. చెప్పిన తర్వాత చక్కగా వచ్చి ఆయన ఆ ఫార్ములాతో రాకెట్ ని తయారు చేశాడు. అది ట్రయల్ రన్ వెళ్ళింది, చక్కగా సఫలవంతమైంది. తర్వాత దాన్ని మనకు పైలట్ ఆపరేషన్ లో కూడా దాన్ని తయారు చేసి పంపించాడు. పంపించిన తర్వాత నమస్కారం పెట్టి ఈ సైంటిస్ట్ ఇవన్నీ బియాండ్ సైన్స్ ఈజ్ స్పిరిచువాలిటీ అని తెలుసుకున్నాడు అన్నమాట. తెలుసుకుని ఆ వాణి ఎవరు అని ఆయన్ని అన్వేషిస్తూ ప్రపంచమంతా వచ్చి భారతదేశానికి వచ్చి దక్షిణ భారతం వచ్చినప్పుడు అక్కడ స్వామి గొంతు విని అప్పుడు వినిపించిన ఆ యొక్క ఆకాశవాణి భగవాన్ సత్యసాయి బాబాదే అని తెలుసుకున్నాడు. ఏమిటి కారణం ఆయన్ని పుట్టించడానికి గల కారణం ఏంటి? ఆయన రాకెట్ తయారు చేయడానికి ఫార్ములాను ఇచ్చి ఆయన ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు మనకు ఇంటర్నేషనల్ మనకు ఈ యొక్క హ్యూమన్ వాల్యూస్ ఎడ్యుకేషన్ కి ఆయన్ని హెడ్ గా ఉంచారు. అనేక దేశాలలో హ్యూమన్ వాల్యూస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దానికంతా ఆయన హెడ్ అన్నమాట. సో అట్లాగా ఒకరిని స్వామి ఏ కారణం లేకుండా కూడా ఆయన చక్కగా అది ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. సో ఆ రకంగా మనము ఆయన్ని దృఢంగా విశ్వసిస్తే మనం అనుకున్న ఈ కర్మను మనము తప్పించుకోలేము అని అనుకుంటున్నాం, కానీ తప్పించుకోవచ్చు ప్రొవైడెడ్ ఆయన యొక్క అండ మనకు ఉంటే. స్వామి 2 ఫార్ములాస్ చెప్తున్నాడు ఈ కర్మను తప్పించుకోవడానికి. ఒకటేమిటి, సోహం స్టేజ్కి వెళ్ళండి అంటున్నాడు. అంటే నేనే దైవం, నేనే నువ్వు, నేను నువ్వు ఒకటే. ఆ స్థాయికి వెళ్ళగలిగితే, మనం భగవంతుని స్థాయికి వెళితే అప్పుడు ఏమవుతుంది, ఈ శృంఖలాలన్నీ తగ్గిపోతాయి. అంటే ఏం శృంఖలాలు ఏముంది, దాన్ని తెచ్చుకోవడం మనకైతే కష్టం, కానీ ఒక్కమార మన యొక్క దేహాన్ని మనం పెంచగలిగితే, ఎలాగైతే ఆంజనేయుడు ఆ లంకకి వెళ్ళినప్పుడు తన దేహాన్ని పెంచాడు, సో ఆ విధంగా చక్కగా మనం పెంచుకుంటే ఆ శృంఖలాలు పగిలిపోతాయి. లేదా ఇంకోటి ఏం చెప్తున్నాడు స్వామి, దాసోహం, శరణాగతి మీరు స్వామికి అర్పించండి. దాసోహం అంటే స్మాల్ అయిపోతాం, చిన్నగా అయిపోతే ఈ సంఖ్యలు ఏమైతే పడిపోతాయి, అంతే కదా. ఈ 2 రకాలుగా మనం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని స్వామి మనకు చెప్తున్నాడు. కాబట్టి సోహం స్థాయికి మనం వెళ్ళడం అనేటువంటిది ఈ జన్మలో అయితే జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే మనలో ఎన్నో రాగద్వేషాలు ఉన్నాయి కదా. అదే ఒక భక్తుడు చెప్తాడనమాట. ఏం చెప్తాడు, స్వామి ప్రతి అడుగులోనూ తప్పులు చేస్తున్నాం స్వామి, 1 అడుగు ముందుకు పోతే 2 అడుగులు వెనక్కి పోతున్నాం స్వామి, నీ దగ్గరికి ఎలా చేరగలము, కైసే పహుంచే హం అని స్వామి హిందీలో. కైసే పహుంచే హం అంటే ఎలా రాగలము అని, ఎలా వచ్చాము అని కూడా, వచ్చేసాం ఆల్రెడీ. కైసే పహుంచే హం అంటే ఈ హిందీకి డబుల్ ఎడ్జ్ ఉందన్నమాట. ఇది ఏమిటి, ఎలా రాగలము అని ఒకటి, వచ్చేసాం కదా ఆల్రెడీ. ఎలా వచ్చాము స్వామి, ఇన్ని తప్పులు పెట్టుకొని మేము ప్రతి అడుగులోనూ తప్పులే చేస్తూ ఉన్నాము. ఓకే, 1 అడుగు ముందేసే 2 అడుగులు వెనక్కి పోయేటువంటి ఒక చాలా మానసిక దుర్లభంతో మేము బాధపడుతున్నాము స్వామి. ఎలా నీ దగ్గరికి వచ్చాము కానీ, లేదా రాగలిగాము స్వామి, లేదా ఎలా రాగలం స్వామి అంటే ఆయనకి అంత అపారమైనటువంటి కరుణ ఉంది కాబట్టి, కరుణాసాగర్ అంటాడు.
కదా మనం అంటాం కరుణాసాగర దివ్య స్వరూప పాప విమోచనరా దుఃఖ భంజన శ్రీరామ్ దుఃఖ భంజన శ్రీరామ్ అని కదా మనం పాడేది. కాబట్టి ఆ విధంగా అంతటి కరుణా సముద్రుడైనటువంటి ఆయన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. శరణాగతి అంటే మనమేమో సులభం అనుకుంటాం, చాలా సులభం అని అనుకుంటా. ఏముంది, నేను శరణాగతి చేశాను స్వామి అంటాం. అన్న తర్వాత నెక్స్ట్ క్షణము మనం దేనికి కూడా ఆటుపోట్లకు తట్టుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి. శరణాగతి అంటే సుఖ దుఃఖ సమైకృత్వ లాభో లాభో జయాజయే అని చెప్తున్నాడు స్వామి. అంటే నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమనకూడదు, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏమనకూడదు, జయం వచ్చినా అపజయం వచ్చినా ఏమీ అనకూడదు. అలా ఉంటామా? మంచి జరిగిందనుకోండి ఆనందిస్తాం, చెడు జరిగిందనుకోండి ఊరికే ఉంటామా? తిట్టిపోస్తాం. స్వామి ఏమంటాడు, చెడ్డ జరిగినా ఆనందించమంటాడు. ఇదెక్కడి బాబురా నాయనా, చెడ్డ జరిగితే ఊరికే ఉండడం ఓకే సరే, చెడు మంచిని ఎట్లా ఆనందించావో చెడుని కూడా అలాగే ఆనందించమంటే ఎవరికైనా చేతనం అవుతుందా? అవుతుందా? నిజంగా చెడును ఆనందించగలుగుతామా? లేదు, ఆనందించి తీరాలి. అలా తీరితేనే అది శరణాగతి అని అర్థం. ఒక అబ్బాయి ఇట్లాగే స్వామి దగ్గర స్పీచ్ ఇస్తున్నాడు. స్వామి ఏం స్పీచ్ అన్నాడు, శరణాగతి మీద ఏమన్నాడు. చక్కగా చెప్తున్నాడు ఆయన శరణాగతి గురించి, అది ఇది అని అంతా చెప్తుంటే స్వామి లేచి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు ఇంటర్వ్యూ రూమ్లోకి. ఇంకా ఆ పిల్లోడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. స్వామికి ఇది నచ్చలేదు కాబట్టే వెళ్ళిపోయినాడు, అంతే కదా, అవునా కదా. స్వామి తర్వాత వారం రోజులు ఆపోయిన మాట్లాడలేదు, ఇంకా కన్ఫర్మ్డ్ కదా, ఇది బాగలేదు చెత్తగా ఉంది అందుకోసమే స్వామి నాతో మాట్లాడలేదు. వీడు బాధపడిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు, ఏంటి స్వామి ఇది అని. మళ్ళా స్వామి ఒక రోజు వచ్చి, ఏమిరా నీ శరణాగతి ఏమైందిరా, ఏమైందిరా నీ శరణాగతి అని అంటే, నేను ఒకవేళ నీ స్పీచ్ ఇన్నంత మాత్రాన నీకు అంత బాధ ఎందుకు కలిగింది? నువ్వు శరణాగతి చేసావు కదా నాకు, మరి ఏమన్నా కానీ స్వామి ఏదో పని మీద పోయినాడు నువ్వేమని అనుకోకూడదు. నా స్పీచ్ నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయినాడు, వారం రోజులు నాతో మాట్లాడలేదంటే ఇది చండాలంగా ఉందని అనుకున్నావు కదా, అంటే ఈ శరణాగతే అంటున్నాడు స్వామి. కాబట్టి ఆ శరణాగతి అనేది అంత సులభం అయితే కానే కాదు. స్వామి అంటున్నాడు శరణాగతి అంటే, మనం కారు ఉంటుంది, కారులో ఒక దగ్గర నుంచి రెండో గేర్కి వెళ్తాం, వెళ్ళేటప్పుడు క్లచ్ పట్టుకోవాలి. అంటే ఇప్పుడంటే ఆటో గేర్స్ వచ్చినాయేమో, కానీ అక్కడ కూడా క్లచ్ ఆపరేషన్ ఉంటుంది, ఆటోమేటిక్ క్లచ్ ఆపరేషన్ లో ఉంటుంది, అది ట్రాన్స్మిట్ అవుతుంది. మామూలు కార్లలో ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ పోవాలంటే క్లచ్ నొక్కి మళ్ళీ సెకండ్ గేర్ లోకి వెళ్ళాలి. స్వామి శరణాగతి అంటే ఏమంటున్నాడు, ఎలాగైతే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి వచ్చే క్లచ్ నొక్కుతున్నావో అది శరణాగతి. అంటే ఏమిటో మనకు అర్థం కాదు. ఏం స్వామి క్లచ్ నొక్కితే శరణాగతి, మాకు దీనికి సంబంధం ఏంటి అంటే, సుఖంలో ఉన్నావు, చక్కగా ఉన్నావు, సంసారం అంతా బాగా జరుగుతుంది, సడన్ గా దుఃఖం రాబోతుంది, నీకు వచ్చింది, అప్పుడు శరణాగతి నువ్వు పాటించాలి. అంటే సుఖాన్ని ఎంత ఆనందంగా అనుభవించావో దుఃఖాన్ని కూడా అంతాగే ఆనందంగా అనుభవించాలి. అప్పుడు ఆ శరణాగతి స్వభావం మనకు వస్తే ఆ దుఃఖాన్ని మనం సులభంగా అనుభవించగలం. సుఖం నుంచి దుఃఖానికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, రకరకాల తిట్లు వస్తాయి కదా. భగవంతునే తిడతాం మనం, మనమేం తక్కువ కాదు, ఆయనే తిట్టి పారేస్తాం కదా. సో ఆ క్లచ్ నొక్కితే అది లేకుండా ఉంటుంది. అలాగే దుఃఖంలో ఉన్నాం, చాలా దుఃఖంలో, తీవ్రమైన దుఃఖంలో ఉన్నాం, మంచి సంతోషంలోకి వెళ్ళబోతున్నాం, అప్పుడు కూడా ఆ క్లచ్ నొక్కమంటాడు. ఎందుకు అంటే దుఃఖం నుంచి సుఖానికి వెళ్ళేటప్పుడు అహంకారం వస్తుంది. నాకంటే గొప్పనా, నేను కదా పర్తియాత్ర దిగ్విజయం చేశాను అనేటువంటి అహంకారము వచ్చేస్తుంది కదా. అది రాకూడదు. అది రాకుండా అంటే శరణాగతి మనం స్వామికి సమర్పించుకుంటే అది లేకుండా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము ఆ శరణాగత తత్వాన్ని భగవంతుడికి అర్పించి మరి ఆయన యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనందరూ పొందాల్సిందిగా తెలియజేస్తాం. జయ సాయి. సార్ పిల్లలకి
సర్టిఫికేట్స్ సార్ గంగాధర్ సార్ గంగాధర్ సార్ हेमंत कुमार, वेंकट गौतम, हर्षवर्धन, बीसी श्रीरेड्डी, विजय लाल कुमार,
శ్రీరామ